जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. ఉత్తర భాగంలో ఉన్నాం. స్నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను, శ్రీకృష్ణావతార లీలలను, ఆ ఘట్టాలను తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మంది భార్యలతో ఎలా తన జీవితాన్ని నెట్టుకొస్తున్నారు చూద్దామని ఆ వైభవాన్ని చూడడానికి నారదుడు వచ్చి చాలా 16,000 రూపాలతో ఉన్న ఆ కృష్ణ పరమాత్మని దర్శించి ఆనందంతో తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయారు అని సుఖ మహర్షి చెప్పి, శ్రీకృష్ణ పరమాత్మ మంచి పరిపాలనా దక్షుడు, ఒకరోజు ఏమైందో తెలుసా అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాజకార్యాలను నిర్వహిస్తుంటాడు. ఒకరోజు అంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి ఒక బ్రాహ్మణుడు సభా మధ్యమందు కొలువు తీరి ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. అలా వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి వినయవంతుడై 2 చేతులు జోడించి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా అన్నారు: కంజ విలోచన దానవ భంజన యోగీంద్ర విమల భావ లసద్బోధాంజన దీప్తి నిదర్శన రంజిత శుభమూర్తి కృష్ణ రాజీవాక్ష. ఓ కమలాక్ష, ఓ రాక్షసాంతక, యోగేంద్రుల నిర్మల భావాలను ప్రకాశింపచేసే దేవా, తేజోమూర్తి, శుభాకార కృష్ణ, నా విన్నపం వినవలసింది. ఆ బ్రాహ్మణుణ్ణి అనేక మంది రాజులు పంపించారు అని అవధరింపు జరాసంధుడతుల బలుడు తనకు మొక్కని ధారుణి ధవుల నెల్ల వెదకి తెప్పించి 20,000 నాక పెట్టినాడు గిరివ్రజ పట్టణమున. ఆ జరాసంధుడు అప్పటికే 17 సార్లు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడి చేతిలో ఓడిపోయాడు. జరాసంధుడు అనే మహారాజు మహాబల సంపన్నుడు. ఆయన రాజధాని గిరివ్రజపురం. తనకు అధీనులై తన్ని ఎదిరించిన వాళ్ళందరినీ, నమస్కరించిన వాళ్ళని, రాజులందరినీ వెతికి జయించి తీసుకొచ్చి తన రాజధాని నగరంలో బంధించాడు. అలాగా ఆయన రాజధాని గిరివ్రజపురంలో అలా ఆ విధంగా బంధించబడ్డ రాజులు 20,000 మంది వరకు ఉన్నారు. వారు పుత్తేర వచ్చిన వాడ నేను నరవరోత్తమ నృపుల విన్నపముగాగా విన్నవించదనా మాట వినిన మీద ననఘ నీ దయ వీరి భాగ్యంబు కొలది. ఓ శ్రీకృష్ణ సార్వభౌమ, ఆ రాజులందరూ నన్ను నీ దగ్గరికి పంపించారు. వాళ్ళ విన్నపం వినిపిస్తాను, విను. నా మాటలు విన్న తర్వాత నీ దయ వచ్చినట్టు చెయ్యి. ఆ పైన వారి భాగ్యం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. ఆ రాజులందరూ కూడా ఈ బ్రాహ్మణుడిని పంపించారు. రాజులు చెప్పి పంపిన విషయాన్ని ఈ విధంగా విన్నవించాడు కృష్ణ పరమాత్మకి. వారి జనాభ భక్త జనవత్సల దుష్ట మదా సురేంద్ర సంహార సరోరుహాసన పురారి ముఖామర వంద్య పాద పంకేరుహ సర్వలోక పరికీర్తిత దివ్య మహాప్రభావ సంసార విదూర నంద తనూజాత రమా హృదయేశ మాధవ. ఓ మాధవ, ఓ కమలనాభ, భక్తుల పట్ల వాత్సల్యం కలవాడివి, దుష్టులైన రాక్షసులందరినీ సంహరించే దయామూర్తివి, బ్రహ్మ మహేశ్వరుడు మొదలైన దేవతల చేత పూజించబడే పాద పద్మాలు గల ఓ మహానుభావ, సమస్త లోకవాసుల చేత కీర్తించబడే దివ్య ప్రభావం కల పరంతప, సంసార సాగరానికి సుదూరంగా ఉండేవాడా నందకుమార, ఓ శ్రీకృష్ణ అని ఆర్త జనుల మమ్ము నరసి రక్షింపు మహాత్మ భక్త జన భయాపహరణ నిన్ను మదిను తెంచి నీకు మ్రొక్కెదము నీ చరణ యుగము మాకు శరణమనగా. ఓ ప్రభు, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, మమ్మల్ని రక్షించు. భక్తుల భయాలను తొలగించే మహాత్ముడవు కదా నువ్వు. మనస్సుల్లో నిన్నే తలచి స్తుతించే మమ్మల్ని కాపాడు.
నీ పాద పద్మాలే మాకు శరణ్యం తండ్రి. మా మొక్కులు స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు. బలియుర దండింపగా దుర్బలులను రక్షింప జగతిపై నిజలీలా కలితుడవై యుగ యుగమున నలవడనుదయింతు కాదే యభవయనంత. ఓ అభవ, ఓ అనంత, బలంతో మదించిన దుష్టులను దండించడానికి, దుర్బలులను బలహీనలను రక్షించడానికి ప్రతి యుగంలోనూ మహిమాన్వితుడవై లీలలతో కూడి అవతరిస్తావు కదా. నీ మదితో పని అర్థం భీమేదిని ఎందు గలది ఈశ్వర భక్త స్తోమ సురభూజ త్రిజగక్షేమంకర దీన రక్ష సేయు మురారి. ఓ దేవా, ఓ జగదీశ్వర, ఈ విశ్వంలో నీకు తెలియని అర్థం అంటూ ఉందా? భక్తుల పాలిటి కల్పవృక్షానివి, ముల్లోకాల వాసులకు ఎల్లప్పుడూ క్షేమాన్ని కలిగించేవాడివి. ఓ మురారి, దీనులమైన మమ్మల్ని రక్షించు. నీ పంపు సేయకుండగా నా పద్మభవాది సురులకైనను వశమే శ్రీపతి శరణాగతులంజే పట్టి నిరోధముడుగా జేయము కృష్ణ. ఓ పరమాత్మ, ఓ స్వామి, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలకైనా నీ ఆజ్ఞను అనుసరించకుండా ఉండడం చేతకాని పని కదా. మేము నీ శరణు కోరిన వాళ్ళం, మమ్మల్ని ఆదుకొని ఈ నిర్బంధం నుంచి మమ్మల్ని రక్షించు అన్న రాజులు బ్రాహ్మణుణ్ణి పంపించారు. అభవుడవయ్యును జగతిం ప్రభవించుటలీలగాక భవమందుటయే ప్రభువులకు ప్రభుడవు మము సభయాత్ముల నరసి కావ జనునార్తిహర. ఓ శ్రీకృష్ణ, నువ్వే మహావిష్ణువు, పుట్టుక లేని భగవంతుడివి. నీకు పుట్టుక అనేది లేకపోయినా ఈ ప్రపంచంలో నువ్వు పుట్టడం అనేది నీ లీల కాక నిజంగా మానవుడిగా జన్మించడం అంటావా? మేము భయంతో కూడి ఉన్నాం. నువ్వా ప్రభువులకు ప్రభుడవైన జగత్ ప్రభుడవు. మా కష్టాలను పరిశీలించి మమ్మల్ని కాపాడు దేవా. కథనమున నీ భుజావళి కెదిరింపగలేక పారడే విక్రమ సంపద సెడగ జరాసంధుడు 18 సార్లు ధరణి పాలురు నవ్వన్. ఓ శ్రీకృష్ణ, ఇంతకు పూర్వం యుద్ధరంగంలో నీ భుజ బలానికి జరాసంధుడు ఎదురు నిలిచి నీతో యుద్ధం చేయలేకపోయాడు. తన శౌర్యం తగ్గిపోగా రాజులందరూ నవ్వుతుంటే ఆ జరాసంధుడు పిరికి పందలాగా 18 సార్లు ఓడిపోయి రణరంగం నుంచి పారిపోలేదా అని ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు. చూడు కృష్ణ, జరాసంధుడు నీ దగ్గర తాను పడ్డ కష్టాలన్నీ మర్చిపోయినట్లున్నాడు. వాటి గురించి ఆలోచించడం లేదు. మృగరాజైన సింహం మదపుటి ఏనుగులను అడ్డగించి వీర విజృంభణ చేసే విధంగా మమ్మల్ని ఓడించి చెరసాలలో పెట్టి అమితంగా బాధిస్తున్నాడు. ఆ పాపాత్మని నిర్జించి కారాగారాల్లో నిర్బంధించబడి ఉన్న మమ్మల్ని అందరినీ బంధ విముక్తుల్ని చేయవలసింది. మా భార్య పుత్రులను మిత్రులను ప్రజలను మేము చేరుకునేటట్లు చేయవలసిందనిగా ప్రార్థిస్తున్నాము. నువ్వు తప్ప ఓ పరమాత్మ మాకు వేరే దిక్కు లేదు, మమ్మల్ని రక్షించు దేవా అని జరాసంధుడి చెరలో మగ్గుతున్న రాజులు విన్నవించారని బ్రాహ్మణుడు శ్రీకృష్ణునికి విన్నవిస్తున్న సమయంలో, ఆ సమయంలో నారద మహర్షి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న సభలోకి ప్రవేశించి ధర్మజుని చేత రాజసూయము నెరవేర్చమని చెప్పడం ఈ ఘట్టంలో కనిపిస్తుంది. అలా నారద మహర్షి ప్రవేశించి శారద చంద్రిక సారంగ రుచితోడ జడముడి కెంపు జే చరచినవ్వ శరదంబుదావృత సౌదామనీలత శోభగాంచన కటి సూత్రమలర లలిత పూర్ణేందు మండల కలంకముగతి మృదు మృగాజిన రుచి మించు చూప గల్ప శాఖాగ్ర సంగత పుష్పగుచ్చంబు లీలగేలను నక్షమాలయమర భూరి పుణ్య నదీతోయ పూరణమున దగు కమండలు ఒక్క హస్తమున దనర వెల్ల జన్నిద మరుత శోభిల్ల వచ్చే నారదుండు వివేక విశారదుండు. అలా శ్రీకృష్ణ పరమాత్మకి బ్రాహ్మణుడు జరాసంధుడి చేత భయపెట్టబడిన బంధించబడిన మొత్తం రాజులందరి గురించి చెప్తున్నప్పుడు నారద మహర్షి వచ్చారు. ఎలా ఉన్నారట నారద మహర్షి? శరత్కాలం నాటి చంద్రుని వెన్నెలల కాంతిలో ఉన్న లేడి ఎరుపు వర్ణాన్ని తన జడముడిలోని కెంపు వర్ణం పరిహసిస్తోందట. శరత్కాల మేఘం చేత ఆవరించబడిన మెరుపు తీగలాగా
బంగారు కటి సూత్రం ఒప్పుతోంది. పూర్ణచంద్రంలోని మచ్చలాగా జింక చర్మం శరీరంపై అలరారుతోంది. కల్పవృక్షం కొమ్మ చివర్లో ఉన్న పూలగుత్తిలాగా ఉన్న జపమాలను ఒక చేతిలో ధరించున్నారు ఆయన. పుణ్య నదీ జలంతో నిండి ఉన్న కమండలాన్ని మరొక చేతిలో పట్టుకొని ఉన్నారు. కంఠంలో తెల్లని జంధ్యం రజత కాంతులు విరజిమ్ముతుంటే తెల్లని దేహ కాంతులతో వెలిగిపోతూ వివేకంలో విశారదుడైన నారద మహర్షి శ్రీకృష్ణ దర్శనార్థం సభకు విచ్చేశారు. చనుదెంచెనట్లు ముని నిజ తను కాంతుల నఖిల దిగ్వితానము వెలుగన్ వనజాప్తు బోలి ఎయ్యదు జనములు కృష్ణుండు లేచి సంప్రీతిమయిన్. ఆ విధంగా తన శరీర కాంతులు దిక్కులను వెలిగిస్తుండగా సూర్య భగవానుడు లాగా దిగి వచ్చాడు నారద మహర్షి. మహర్షి వచ్చిన వెంటనే సంభ్రమంతో సభలోని యాదవులు, సభాధిపతి అయిన శ్రీకృష్ణ పరమాత్మ మన్నన పూర్వకంగా గౌరవంగా లేచి నిలబడ్డారు. వినయమున మ్రొక్కి కనకాసనమున కూర్చుండబెట్టి సముచిత వివిధార్చనముల తనిపి మురాంతకుడనియన్ వినయంబు దోప నమ్ముని తోడన్. ఆ వినయంతో దివ్య మహర్షికి నమస్కరించి బంగారు ఆసనం మీద కూర్చుండబెట్టారు శ్రీకృష్ణ పరమాత్మ. నారద మహర్షికి చేయాల్సిన సకల సత్కారాలు చేశారు, పూజించారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వినయవంతుడై మహర్షితో ఈ విధంగా అన్నారు. ఇప్పుడు ఎందుండి వచ్చితి విందులకును నఖిల లోకైక సంచారి వగుట చేసి నీ ఎరుంగని అర్థంబు నిఖిల మందు నరయలేదండ్రు మిమ్మొకాడడుగవలయు. స్వామి, మీరు సకల లోకాలలోనూ సంచరించే మహానుభావులు కదా, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? విశ్వం మొత్తంలో మీకు తెలియని విషయం అంటూ ఏది ఉండదు కదా, మిమ్మల్ని ఒక విషయం గురించి అడగాలని ఉంది అని పాండు నందనులిప్పుడే పగిదినెచట నున్న వారలు ఎరిగింపు మన్న మౌని కర సరోజాతములు మోడ్చి కడక తోడ బలిక కమలాక్షు చూచి సద్భక్తి మెరసి. ఓ మహర్షి, ఓ నారద మహర్షి, పాండవులు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే, ఇప్పట్లో మనకు అన్ని ఫోన్లు ఉన్నాయి కానీ అప్పట్లో లేవు కదా. నారద మహర్షి సమాచారాన్ని ఇచ్చే పెద్ద జర్నలిస్టు. పాండవులు ఇప్పుడు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు తెల్పండి స్వామి అని అడగంగానే నారదుడు రెండు చేతులు జోడించి భక్తితో శ్రీకృష్ణ పరమాత్మను చూసి ఇలా అన్నారు. దేవా, విశ్వాన్ని సృష్టించేది నీవు, మాయతో కూడి సర్వకార్యాలను నిర్వహించే శక్తిమంతుడవు నువ్వే. దారువులలో అగ్ని ఎలా నిక్షిప్తమై ఉంటుందో ఆ విధంగా చేటు కలిగించని మాయ నీలో నిబిడీకృతమై ఉంటుంది. నీలోని వందల మాయలను ఎన్నోసార్లు నేను చూశాను. వందల మాయలంటే వేల మాయలను చూశాను నారద మహర్షి. నీ మాయాశక్తి నాకు అద్భుతమైనది. అంతేకాదు, కేవలం నీ సంకల్ప మాత్రం చేతనే జగత్తు ఉద్భవిస్తోంది, నీ అధీనంలో ఉంటుంది. నీకు ఇష్టమైన వస్తువు ఏదో తెలుసుకోవడం ఎవరికి చేతనవుతుంది? ప్రమాణంగా కనపడే ఏ పదార్థమైనా అది నీ రూపమే. మోక్ష మార్గాన్ని తెలుసుకోలేక సంసారంలో కొట్టుకుపోయే జీవుల మాయాంధకారాన్ని పోగొట్టడానికి సమర్థమైనది నీ రూపమే. నీ దివ్యమైన లీలావతారాల్లో కలిగే కీర్తి అనే దీపాన్ని ప్రజ్వలింపజేసి మమ్మల్ని కరుణిస్తావు. అటువంటి పరమాత్ముడవైన నీకు నమస్కరిస్తున్నాను. కనుక దేవా, ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం అంటూ ఏదైనా ఉందా అని నారద మహర్షి అని అయినను వినిపింతు నవధరింపుము దేవ పాండు తనుజుండు పారమేశ కామాను మోది కావింపనున్నాడు రాజసూయ మహాధరంబు నిష్ఠ ఠవణింప లోక విడంబనార్థముగాక పరికింప తనకాత్మ బంధువుడవు భక్త వత్సలుడవు పరమ పురుషుడవు యజ్ఞ రక్షకుడవు యజ్ఞ భోక్త వగు భగవత్ సేవ చాలదే సుగతి వడయ నైన నీమేన భావ ధర్మాత్మజుండు అతని యజ్ఞంబు రక్షింప నంబుజాక్ష వలయు విచ్చేయు మతటికి వలను మెరసి. నారద మహర్షి చెప్పారు, ఓ శ్రీకృష్ణ, నీకు అన్నీ తెలుసు, అయినా నువ్వు నన్ను అడిగావు కాబట్టి చెప్తాను విను. ధర్మరాజు ధర్మచింతన గలవాడై రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు. ఆ యజ్ఞం లోకరీతిలో నిష్ఠతో యజ్ఞాన్ని చేయాలని. కాకపోతే ఆలోచించి చూస్తే ధర్మజునికి ఆత్మబంధుడవు భక్తవత్సలుడవు పరమ పురుషుడవు
యజ్ఞ రక్షకుడవు, యజ్ఞ భోక్తవు. ఆయన నీ సేవ చేస్తే చాలదా సద్గతి పొందడానికి? ఏది ఏమైనా నీ మేనత్త కొడుకైన ధర్మరాజు యజ్ఞం చేయబోతున్నాడు కాబట్టి శ్రీకృష్ణ, నువ్వు అతని యజ్ఞాన్ని నువ్వు రక్షించాలి. వీలు చూసుకొని నువ్వు అక్కడికి వచ్చి ధర్మరాజుకు విజయం చేకూర్చాలి అని కృష్ణ పరమాత్మకి నారద మహర్షి చెప్పారు. నీ పేరు వినిన నొడి విన బాపంబులు దూలిపోవు పద్మాక్ష జగద్దీపక, నీ దర్శనమున నేపారవే భక్త జనుల కిహపర సుఖముల్. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నీ పేరు వింటే చాలు, పలికితే చాలు, సమస్త పాపాలు దూది పింజల్లా ఎగిరిపోతాయి కదా. జగత్తును ప్రకాశింపజేసే ఓ పరమాత్మ, నీ దర్శన భాగ్యం చేత భక్తులకు ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు లభిస్తాయి కదా. భవదీయోజ్వల కీర్తి దిగ్వితతులన్ భాసిల్లు యుష్మత్ పదోద్భవ నైర్మల్య జలంబు లుత్కలిక బాతాళంబునంబారు భోగవతి నామమునందనర్చి ధరణిం గంగా నది పూరమై దివి మందాకినియై జగత్రయమునం దీపించుగాదే హరి. నారద మహర్షి చెప్తున్నారు, ఓ పరమాత్మ, నీ యొక్క దేదీప్యమైన కీర్తి సమస్త దిక్కుల్లోనూ ప్రకాశిస్తోంది. పవిత్రమైన ఈ పాద పద్మాల నుండి ప్రభవించిన నిర్మలమైన జలాలు పెద్ద పెద్ద అలలతో పాతాళ లోకంలో భోగవతి అనే పేరుతో, భూలోకంలో గంగానదిగా, స్వర్గలోకంలో మందాకిని అనే నామంతో ప్రవహించి 3 లోకాలను పవిత్రం చేస్తూ ఖ్యాతి వహిస్తున్నాయి కదా. ఆ మఖవేళ సమస్త ధరా మండలి గల్గుమేటి రాజులు మౌని స్తోమంబును భవతీయ మహామహిమము చూచి సత్కృతార్థత బొందన్. ధర్మరాజు చేసే రాజసూయ యాగ వేళలో ధరణి మండలాన్ని గొప్ప గొప్ప రాజులందరూ వస్తారు, మహర్షి బృందం అంతా వస్తారు. నీ మహామహిమను చూసి పుణ్యులవుతారు. వారు యాగానికి వచ్చినందుకు సఫలీకృతులై సంతోష మనస్కులు అవుతారు. కలరని చెప్పిన నమ్ముని పలుకులకు ముదంబు నొంది పంకజనాభున్ డెల నవ్వు మొగమునకు జలు వలయగ పాటించి యుద్ధమునకిట్లనియన్. ఇలా నారద మహర్షి చెప్పంగానే ఆ శ్రీకృష్ణ పరమాత్మ చాలా సంతోషించారు. చిరునవ్వులు చిందిస్తూ ఉద్ధవుడి వైపు చూసి ఇలా అన్నారు. శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో సమాలోచన చేయడం కనిపిస్తుంది. ఉద్ధవ మహిత వివేక సమిద్ధవచో విభవ కార్యమేగతి నడచున్ వృద్ధ వరానుమతంబుగా బోద్ధవ్యముగాగ చెప్పు పురుష నిధాన. ఓ వివేకవంత ఉద్ధవ, వాక్ నైపుణ్యం నీ సొంత సొత్తు, పురుష శ్రేష్ఠుడవు నువ్వు. ఇప్పుడు ఈ విషయంలో యాదవ పెద్దలందరూ అంగీకరించే విధంగా మనం ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుందో చెప్పు. ప్రస్తుత కర్తవ్య బోధకు నువ్వే తగిన వాడివి. అనఘ చారిత్ర నీవు మా యక్షయుగము వంటి వాడవు మనకు నవశ్య మగుచు జేయ తగినట్టి కార్యంబు చెప్పు నీవు ఏమి పంచిన గావింతు నిద్ధ చరిత. ఓ పుణ్యాత్మ, ఓ ఉత్తమ చరిత్ర కల ఉద్ధవ, మాకు నువ్వు 2 కళ్ళ వంటి వాడివి. మనం వెంటనే తప్పనిసరిగా చేయాల్సిన కార్యాన్ని బోధించు. నువ్వు ఏది ఆదేశిస్తే అదే నేను ఆచరిస్తాను అని కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో చెప్పాడు. ఇప్పుడు 2 పనులు ఉన్నాయి. ఒకటి జరాసంధుడిని వధించడం, రెండోది రాజసూయ యాగానికి వెళ్ళడం. ఎక్కడికి వెళ్ళాలి అని శ్రీకృష్ణ పరమాత్మ సర్వం తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడి వలె ఉద్ధవుణ్ణి కర్తవ్య బోధ చేయమని అడిగాడు. పురుషోత్తముడు తనతో పలికిన పలుకులకు ఉద్ధవుడు మనస్సులో ఎంతో సంతోషించాడు. శ్రీహరి పాద పద్మాలను తన మనస్సులో నిలుపుకొని పెద్దలు చెప్పే విధంగా నాకు తెలిసినంత మేరకు విన్నవిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా చెప్పాడు. శ్రీకృష్ణ, దేవర్షి అయిన నారద మహర్షి చెప్పినట్లు నీ భక్తుడైన ధర్మరాజు యజ్ఞం చేయడానికి పూనుకోవడం ఎంతో హర్షించదగిన విషయం. అదే కాక సమస్త విశ్వాన్ని జయించడానికి మూలకందమైన రాజసూయ యజ్ఞ నిర్వహణానికి జరాసంధుణ్ణి వధించడం, ఆ మగధ రాజు చేత బంధించబడిన రాజులను కారాగారం నుంచి విడిపించడం తప్పనిసరి పని. అందుకని అది చేయవచ్చు. అంతేకాదు కృష్ణ, 10,000 ఏనుగులకున్నంత బలం కలవాడు, 100 అక్షౌహిణీల సైన్యం కలవాడు ఆయన వీరుడు మగధ దేశాధిపతి జరాసంధుడు.
అంతటి వీరుణ్ణి చంపడానికి మన భీమసేనుడు తప్ప వేరెవరు సమర్థులు కారు. అందుచేత జరాసంధుడు బ్రాహ్మణోత్తములు ఏది కోరితే అది వెంటనే ఇస్తాడు, ఏమాత్రం సంకోచించడు. నువ్వు భీమునితో కలిసి కపట విప్రవేషంలో, బ్రాహ్మణుల వేషంలో జరాసంధుడి దగ్గరకు వెళ్ళు. అతనిని యుద్ధ భిక్ష వేయడం మంచిది. ధర్మరాజు చేయబోయే రాజసూయ యజ్ఞం నిర్విఘ్నంగా జరిగేట్లు రక్షించాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. కాబట్టి ఓ పరమాత్మ, భీమసేనుడు జరాసంధుని నీ సన్నిధానంలో వధించే విధంగా చేస్తే సమస్త కార్యాలు చక్కబడతాయి. పరమాత్మకు కూడా తెలుసు జరాసంధుడు భీమసేనుడి చేతిలోనే వధించబడాలి అని ఉద్ధవుడు చెప్పగానే అక్కడ సమావేశమైన యాదవులు, నారదుడు అందరూ ఉద్ధవుడి మాటలను ప్రశంసించారు. తరల విచిత్రక స్థగిత ప్రభావలి తనరారు గరుడకేతనము వెలుంగ గాంచన చక్ర సంఘటిత ఘంటా ఘనగణ నినాదముల దిక్కరులు బెదర సలలిత మేఘ పుష్పక వలాహక సైభ్య సుగ్రీవ తురగ విస్ఫురణ ధనర బాల సూర్య ప్రభా భాసమాన ద్యుతి దిగ్వితానం బెల్ల దీటు కొనగా ప్రకట రుచి నొప్పు తేరు దారకుడు దేర నెక్కి వెడలెనప్పుడు పెంపనయ జలగే శంఖ కాహళ పటహ నిస్సాణ రిండి మాదిరవములు భరిత దిగంతములుగా. నారద మహర్షి చెప్పిన మాటలకు, అలాగే ఉద్ధవుడు చెప్పిన సలహాకు అంగీకరించాడు కృష్ణ పరమాత్మ. రాజుల ప్రార్థనను మన్నించి ఇంద్రప్రస్థ నగరానికి బయలుదేరాడు. వజ్రాలతో పొదగబడి చిత్ర విచిత్ర కాంతులతో మెరిసిపోతున్న గరుడ ధ్వజం ప్రకాశిస్తుంటే, బంగారు చక్రాలకు కూర్చిన గంటలు చేస్తున్న ఘనఘన ధ్వనుల వల్ల దిక్కులు బెదిరిపోతుంటే, అందమైన మేఘ పుష్పకం, వలాహకం, శైబ్యం, సుగ్రీవం అనే 4 గుర్రాల విజృంభణ అతిశయిస్తుంటే, బాలసూర్యుని కిరణ కాంతితో సమానమైన కాంతితో దిగంతాలు ప్రతిఫలిస్తుంటే, మహిత్తరమైన తేజస్సుతో విరాజిల్లుతున్న రథాన్ని దారుకుడు తెచ్చాడు. శంఖ కాహళ పటహాది ధ్వనులు దిక్కుల చివరల వరకు వ్యాపిస్తుండగా, శుభ సూచకమైన ఆ ముహూర్తంలో శ్రీకృష్ణ పరమాత్మ రథం ఎక్కి ప్రయాణమైనాడు. మనుజేశ్వరునకు దాలాంకునకును గురు వృద్ధ జనులకును చెప్పి ప్రియంబున ననుప గాంచన చందన సామజ వాజి భట కదంబము గొలువన్. ఆ యాదవనాథుడైన ఉగ్రసేనుడికి, అన్నగారైన బలరాముడికి, గురువులకు, వసుదేవాది జనకులకు వెళ్ళి వస్తానని చెప్పి వారంతా అభిమానంతో ఆదరంతో సాగనంపగా, రథ గజ తురగ భటాది చతురంగ బలాలు వెంటనంటి రాగా, శ్రీకృష్ణ పరమాత్మ బంగారు రథాన్ని అధిరోహించి ముందుకు సాగాడు. వంది మాగధ సూత కైవార రవము వసుమతి సురకోటి దీవనల మ్రోత లను గమింపంగ సతులు సౌధాగ్ర శిఖర సీమలందుండి ముత్యాల శేషలుక. వంది మాగధుల కైవారాలు చెలరేగుతున్నాయి, బ్రాహ్మణ కోటి దీవెనలు మారు మ్రోగుతున్నాయి. పురకాంతలు సౌధాగ్రాల మీద నిలబడి ముత్యాల అక్షతలు చల్లుతున్నారు. ఆ విధంగా మంగళప్రదమైన సన్నివేశంలో లీలా విలాసంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకను దాటాడు. లీలంజని కృష్ణుడు వాహ్యాలిన్నవ కుసుమ ఫల భరానత శాఖాలోల ఘనసారసాల రసాల వనస్థలములందు జతురత విడిసెన్. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అలా సాగిపోయి అప్పటికప్పుడు విచ్చుకుంటున్న పూలతో, పళ్ళ బరువు చేత వంగిన కొమ్మలతో, కర్పూర అరటి చెట్లతో, మద్ది చెట్లతో, మామిడి చెట్లతో చూడముచ్చటగా మనోహరంగా ఉన్న ఉద్యానవనాల్లో శ్రీకృష్ణుడు విహరించి అక్కడ విడిది చేశాడు. శ్రీకృష్ణుడు ఉద్యానవనంలో విడిది చేసిన సమయంలో ఆ కమలాక్షణ అంతఃపురంలో ఏమైంది? వికచమరంద నవీన సౌరభల సన్మందార కుసుమ దామములు దురిమి చారు సుగంధ కస్తూరిక ఘనసార మిలిత చందన పంక మెలమి నలది కనక కుండల రణ కంకణ నూపుర ముద్రికాభూషణంబులు ధరించి యంచిత ముక్త ఫలాంచల మృదుల దివ్యాంబరమ్ములు సెలువారగట్టి అర్ధచంద్రుని నెకసక్క మాడునట్టి ఎలిక ఫలకల తిలకములర తీర్చి
పెంపు దీపింపనుడు రాజబింబముఖులు నవ చతుర్విధ శృంగారమవధరించి జలజలోచను కడకును కలిక తోడ ధనరు శిబికల నెక్కి నందనులు తాము గనగనే తేర ప్రతిహార జనులు వేత్ర కలితులై పౌరులను వెడగలుగ జడియా. సరిగ్గా శ్రీకృష్ణ పరమాత్మ వనంలో విడిది చేశారు. ఆ సమయంలో కొత్త కొత్త వాసనలు వెదజల్లుతున్న మందార పూల మాలలు తలలో తురుముకుని సుగంధభరితమైన కర్పూరంతో కలిపిన గంధాన్ని మైపూతగా అలదుకొని బంగారు కుండలాలను, గలగలలాడే కంకణాలను, గల్లు గల్లుమనే కాలి అందలను, ఉంగరాలను, హారాలను, అనేకమైన ఆభరణాలను ధరించి చీర అంచులలో ముత్యాలు కుట్టిన మెత్తని పట్టు చీరలను కుచ్చెళ్ళు పోసి కట్టుకుని అర్ధచంద్రుని వంటి నుదుటి మీద అందంగా తిలకం తీర్చిదిద్దుకుని వివిధాలైన అలంకారాలతో శృంగార నాయకులుగా చెలివొందిన చంద్రముఖులు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సతీమణులు మహోత్సాహంతో తమ కుమారులతో సహా బంగారు పల్లకీల నెక్కి పతి చెంతకు విలాసంగా వచ్చారు. వాళ్ళందరూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ విడిచిన ఉద్యానవనానికి తరలిస్తుంటే ఆ దృశ్యాన్ని చూడడానికి కిక్కిరిసి వచ్చిన పౌరజనులను భటులు తమ చేతి బెత్తాలతో పక్కకు జరిపారు, లాఠీలు వేసి కొట్టారనమాట. అసమాస్త్రుడు పులుగడిగిన కుసుమాస్త్రములను హసించు కోమల తనువుల్ మిసమిస మెరవగా వేశ్యా విసరము దాసి జనంబు విభవమెలర్పన్. మన్మధుని పూల బాణాలను పరిహసించే మృదువైన శరీర శోభతో మిసమిసలాడుతున్న వేశ్యాగణం, దాసీ జనాలు ఎంతో వైభవంతో అలంకరించుకొని అంతఃపుర కాంతల వెంట బయలుదేరారు. ఎందుకని వీళ్ళందరూ కూడా రాజసూయ యాగం చూడడానికి వెళ్తున్నారు. హరుల వేసడముల గరులను నెక్కితో నరుగుదేర బహువిధాయుధములు దాల్చె సుభట కోటి దగిలి రానంతఃపురాంగనలు సీతాంబుజాక్షు కడకు. నర్తకీమణులు, దాసీగణాలు గుర్రాలను, ఏనుగులను ఎక్కిరాగా భటులు వివిధమైన ఆయుధాలు ధరించి ముందు నడుస్తుంటే అంతఃపుర కాంతలందరూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ దగ్గరికి రాగానే నారదుని మాధవుడు సత్కారంబున వీడు కొలుపనతడును హృదయాంబోరుహమున కృష్ణునకును వారకం రొక్కుచును వెస దివంబున కరిగెన్. వాళ్ళందరినీ చూసి శ్రీకృష్ణ పరమాత్మ నారద మహర్షి అప్పటిదాకా అక్కడ ఉన్నారు, గౌరవ మర్యాదలతో సత్కరించి మీరు వెళ్ళిరండి అని పంపించారు. నారదుడు శ్రీకృష్ణుని సత్కారానికి సంతోషించి మనస్సులోనే శ్రీకృష్ణ పరమాత్మకు పదే పదే నమస్కరిస్తూ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. నరవరుల దూతయును మురహరుచే నభయ ప్రధాన మంది ధరిత్రి వరుల కడకేగి పద్మోదరు వచనము చెప్పి సమ్మదంబున తేల్చెన్. ఆ జరాసంధుడి చెరసాలలో ఉన్న రాజులు పంపిన దూతకు వాళ్ళని నేను తప్పక కాపాడుతాను అని శ్రీకృష్ణ పరమాత్మ అభయం ఇవ్వగానే ఆ బ్రాహ్మణుడు మగధకు వెళ్ళి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను ఆ రాజులకు చెప్పి వాళ్ళని సంతోషపరిచాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన భార్యలతో, పుత్రులతో, బంధువులతో, మిత్రులతో కలిసి ధర్మరాజు వద్దకు బయలుదేరాడు. కటపట రత్న కంబళ నికాయ కుటీరములుల్ల సిల్లను కటపటు చామర ధ్వజ పతాక కిరీట సితాత పత్ర విస్ఫుట ఘనహేతి ధీధితి నభోమణి గప్పగ దూర్య ఘోషముల్ చటులతి మింగిలోర్మిరవ సాగర ఘోషము నాక్రమింపగన్. మార్గ మధ్యంలో అక్కడక్కడ డేరాలతో కూడిన కుటీరాలు ఏర్పడ్డాయి. వింజామర్లు, జెండాలు, కిరీటాలు, తెల్లగొడుగులు ప్రభలను విరిచేసాయి. ఖడ్గాలు మొదలైన ఆయుధాల మహోజ్వల కాంతులు సూర్యబింబాన్ని కప్పేస్తున్నాయి. విజయ సూచకమైన మంగళ వాయిద్యాల ధ్వనులు తిమింగళాల చలన శబ్దాలతో ఎగిసిపడే అలల సవ్వడులతో ఘోషించే సముద్ర ఘోషను అతిక్రమించాయి. కరిహరి రథ సుభట సముత్కరములు సేవింప ముర విదారుడు గడచెన్ సరిదుపవన దుర్గ సరోవర జనపద పులింద వన గోష్ఠములన్. మురాసుర సంహారైన శ్రీకృష్ణ పరమాత్మ చతురంగ బలాలు వెంటనంటి సేవిస్తుండగా నదులను దాటాడు, ఉద్యానవనాలు దాటాడు, దుర్గాలు దాటాడు, సరస్సులు, పల్లెలు, నగరాలు, బోయపల్లెలు, అడవులు, గోశాలలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ వెళ్ళాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రయాణం సాగిస్తూ ఆనర్తక, సవ్వీర, మరు దేశాలు దాటి వెళ్ళాడు.
ఆ తర్వాత ఇందుమతి నదిని దర్శించాడు. ఆ తర్వాత దృషద్వతి నదిని దాటాడు. మరి కొంచెం ముందుకు పోయి సరస్వతి నదిని దాటాడు. మత్స్య దేశం మొదలైన కొన్ని దేశాలు దాటి ఇంద్రప్రస్థపురాన్ని చేరుకున్నాడు. ఇంద్రప్రస్థ నగరానికి సమీపంలో ముందున్న ఉద్యానవనంలో బస చేశాడు. అప్పుడు పాండవులు శ్రీకృష్ణ పరమాత్మని స్వాగతించారు. హరి రాక ఎరిగి ధర్మజుడరలేని ముదంబు తోడ ననుజులు బంధుల్ గురు జన సచివ పురోహిత పరిచారక కరి రథాశ్వ భటయుతుడగుచున్. ఆ శ్రీకృష్ణ పరమాత్మ విచ్చేశాడు అన్న వార్త ధర్మరాజుకు తెలిసింది. పరమానంద భరితుడై తమ్ములతో, బంధుజనంతో, గురువులతో, మంత్రులతో, పురోహితులతో, పరిచారకులతో కూడి చతురంగ బలాలు వెంట నడిచి వస్తుంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఎదుర్కొని స్వాగతం పలకడానికి ధర్మరాజు బయలుదేరాడు. చిందములు మొరయగాయక బృందంబులనుతులు సేవల బెరయగ భక్తిన్ డెందము దగులగ పరమానందమున హరినెదుర్కొనంజను దెంచెన్. కొంతమంది అమ్మ శంఖాలు పూరిస్తున్నారు, గాయక సమూహం స్తోత్ర గీతాలు పాడుతున్నారు. భక్తి భావంతో హృదయం ఉప్పొంగిపోతుంటే ధర్మరాజు ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు. తన పురానికి తనకు రక్షకుడిగా వచ్చిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని ధర్మరాజు గాఢ ఆలింగనం చేసుకున్నాడు. శరీరం అంతా పులకించిపోగా ఆనంద బాష్పాలు జాలువారుతుంటే పట్టరాని ఆనందంతో మైమర్చిపోయి చాలాసేపు పరమాత్మని కౌగిల్లో ఉండిపోయాడు. ఆ శ్రీకృష్ణుని రాకతో ధర్మరాజుకు కృష్ణ పరమాత్మ తప్ప బాహ్య ప్రపంచం ఏది కనబడలేదు. తర్వాత భీమార్జునులు శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుని అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందారు. నకుల సహదేవులు నమస్కరించారు. శ్రీకృష్ణుడు తన చెంతకు వచ్చిన బ్రాహ్మణులకు, వృద్ధులకు నమస్కరించాడు. వాళ్ళందరూ చేసిన గౌరవ సత్కార పూజలకు సంతృష్టి చెంది శ్రీకృష్ణుడు కేకయ రాజు, సృంజయన్ నృపతి మొదలైన భూపతులను సమాదరించాడు. రథ సారథులకు, వంది మాగధులకు అనేకమైన కానుకలు ఇచ్చాడు. చతురంగ బలాలతో కూడి రకరకాల మణితోరణాలతో చక్కగా అలంకరించబడి అత్యంత వైభవంగా దర్శనమిస్తున్న ఇంద్రప్రస్థ పురంలోకి ప్రవేశించాడు కృష్ణ పరమాత్మ. రాజమార్గంలో వెళ్తున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూడడానికి పౌర కాంతాలందరూ కూడా గుమిగూడారు. కొర నెలపై దోచు నిరులు నాజెలు వంది నొసలిపై గురులు తుంపెసలు గునియ హాటక మణిమయ తాటంక రోచులు గండ భాగంబుల గంతులిడగా స్ఫురిత విద్రుని బాధ బింబ రుచితోడ దరహాస చంద్రిక సరసమాడ నొండొంటితో రాయు నొత్తంగ కుచ కుంభములు మొగంబులకును బుటములగయ బడుగు నడుములు వడకంగ నడుగులిడగా రవళి మెట్టెలు మణి నూపు రములు మెరియ బొలుచు కచబంధములు భుజంబుల నటింప బయ్యదలు వీడియాడ సంభ్రమము తోడ. ఆ శ్రీకృష్ణుణ్ణి చూడాలి అనే తత్తరపాటుతో ఇంద్రప్రస్థపురంలోని స్త్రీలందరూ అర్ధచంద్రుని పైకి పాకిన చీకట్ల అన్నట్టు పాలతలం మీద చెదిరిన ముంగురులతో, మణులతో పొదికిన బంగారు దిద్దుల కాంతులు చెక్కిళ్ల మీద ప్రతిఫలిస్తుంటే పగడాల వంటి పెదవుల అరుణ కాంతులతో చిరునవ్వుల వెన్నెల్లో కలిసి వింత సొబగను ఆపాదించగా ఉన్నతమైన స్తనాల సోయగంతో సన్నని నడుములు అల్లల్లాడుతుంటే అడుగు తీసి అడుగేసేటప్పుడు కాలి మట్టెలు, అందెలు చిరు సవ్వడ్లు చేస్తుంటే కొప్పు ముడి వీడిపోయి వెంట్రుకలు భుజాల మీద పడుతుంటే పైట చెరగులు జారి ఊగుతుంటే సర్దుకుంటూ గబగబా గబగబా ఇళ్ల పై భాగాలు చేరుకున్నారు కృష్ణ పరమాత్మను చూడడానికి. ఈ విధంగా శ్రీకృష్ణుడిని చూడాలి అనే కుతూహలంతో ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుంటూ, అదిగో కృష్ణ పరమాత్మ వచ్చాడు, ఇంద్రప్రస్థ నగరానికి రండి రండి అని పిలుస్తూ భర్త, కొడుకులు, బంధువులు, ఇంటి పెద్దలు ఆపుతున్నా ఆగకుండా చాలా ఎత్తుగా ఉన్న బంగారు మేడల పైభాగానికి ఎక్కి ఆ శ్రీకృష్ణుడిని చూసి ఆ పరమాత్మని మహిమలు తమలో తాము ముచ్చటించుకుంటున్నారు. విశ్వ గర్భుండున వెలయి వేల్పిల యశోదానందులకు ప్రియ సూనుడయ్యే బ్రహ్మాది సురులకు భావింపగారాని బ్రహ్మమ్ము గోపాల బాలుడయ్యే వేద శాస్త్రంబులు వెదకి కానగలేని గట్టి వ్రేతల రోల గట్టుపడియే దివిజులాకమృతంబులవిలి ఇచ్చిన భక్త సులభుండు నవనీత చోరుడయ్యే ననయ్య
గమలాపతికి చిత్తమీని వేల్పు గొల్ల ఇల్ల అండ్ర ఇల్లములు పల్లవింప చేసెనని కామినులు సౌధ శిఖరములను గూడి తమలోన ముచ్చటలాడిరదిప. ఓ మహారాజా, సుఖమహర్షి చెప్తున్నారు, ఈ విశ్వమంతా వాళ్ళు ఇంద్రప్రస్థ నగరంలో ఉన్న స్త్రీలందరూ గబగబా మేడల మీదకి వెళ్ళిపోయి ఆ కృష్ణ పరమాత్మను చూసి వాళ్ళలో వాళ్ళు ఇలా చెప్పుకుంటున్నట్ట. ఆ విశ్వమంతటిని తన గర్భంలో నిలుపుకున్న ఆ ఆదిదేవుడు ఈ రోజు యశోదానందులకు కుమారుడయ్యాడు కదా. బ్రహ్మదేవుడు మొదలైన దేవతలకే భావించ శక్యం కాని పరబ్రహ్మ ఈ రోజు గోపాల బాలుడయ్యాడు కదా. వేదాలు శాస్త్రాలు ఎంత వెతికినా కనబడని మహానుభావుడు చివరకు గొల్లభామ చేత రోటికి కట్టివేయబడ్డాడు కదా. ఎంత ఆశ్చర్యం అంటే, దేవతలకు అమృతాన్ని పంచిచ్చిన భక్తవత్సలుడు ఈ రోజు వెన్న దొంగగా ప్రసిద్ధుడయ్యాడు కదా. లక్ష్మీదేవికే తన మనస్సును పరిపూర్ణంగా ఇవ్వనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు గొల్ల పడుచులకు అనురక్తుడై వారి హృదయాలను వికసింపజేశాడు కదా. ఆ మహావిష్ణువే ఈ శ్రీకృష్ణుడు కదా అని సౌధ అగ్రాల మీద చేరి తనివి తీరా శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ పౌరకాంతలు ఇంకా ఇలా అనుకుంటున్నారు. గోపాల బాలురా కూడి ఆడడివాడు వ్రేపల్లె లోపలానే పొరేగి చల్లలమ్మగబోయడు సతుల కొంగులు బట్టి మెరుగు బెక్కిళ్లను మీటి మీటి కలికి అయి ముద్దాడి కౌగిట చేర్చిన పూబోణి కుచములు పుడికి పుడికి పాయని అనురక్తి డాయ జీరిన ఎంతి యధర సుధార సంబానియాని యురు సమాధి పరాష్టాంగ యోగ యుక్తులైన యోగీశ్వర్లు గాననట్టి జట్టి వల్లవీజన వన కల్పవల్లి అయ్యే నంచు బొగడరి కృష్ణున నయ్యబ్జ ముఖులు. ఆ శ్రీకృష్ణుని లీలా విశేషాలు చెప్పుకుంటూ ఒకసారిగా యోగులను తలుచుకున్నారు ఆ పౌరకాంతలందరూ. మహా సమాధి నిష్టలో ఉండే అష్టాంగ మార్గంలో, అష్టాంగ యోగంలో, పరమాత్మ ధ్యానంలో నిమగ్నులై ఉండే యోగీశ్వర్లకు కూడా దర్శనమివ్వని ఆ దేవదేవుడు రేపల్లె భామలకు కల్పవృక్షమై వారు కోరిన కోరికలన్నీ ప్రియంగా తీర్చాడే. దానికి వారు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా, ఎన్ని జన్మల నుంచి ఆ భగవంతుడిని కొలుచున్నారో కదా. గోపకాంతలకే కాక గోపాలకు కూడా కృష్ణుడు ఆత్మీయుడే కదా. రేపల్లెలో గోపబాలులతో కలిసి రకరకాల ఆటలు ఆడాడు. గొల్లభామలు చల్లడమడానికి మధురకు పోతుంటే వాళ్ళ కొంగులు పట్టి లాగాడు, చెక్కుళ్ళని మీటాడు, కొంతమందిని ముద్దాటి కౌగిట్లోకి చేర్చుకుని వారికి ఆనంద పారవస్యం కలిగించాడు. ప్రేమతో కృష్ణారా అని పిలిచిన గోపకాంత ఆధరాన్ని పానం చేశాడు, ఆమెను సంతోష సాగరంలో ముంచేశాడు. భగవానుడైన శ్రీకృష్ణుడు శృంగార నాయకుడిగా గోపకాంతలను లాలించి పాలించి వారికి ముక్తినే ప్రసాదించి ఉంటాడు అని అనుకుంటున్నారు. అని ఎబ్బంగి సరోజలోచనలు సౌధాగ్రంబులందుండి యవ్వనజాతాక్షుని దివ్యమూర్తి తమ భావం బంధు గీలించి సంజనితానందర సాబ్ధి మగ్నలగుచున్ సంప్రీతి దద్భవ్య కీర్తనలై చల్లిరి నవ్యలాజములు మందార ప్రసూనావళు. ఆ విధంగా ఇంద్రప్రస్థం పుర సుందరీమణులందరూ తమ తమ మేడల మీద నిలబడి ఆ శ్రీకృష్ణ పరమాత్మని దివ్యమూర్తిని తమ మనస్సుల్లో నింపుకుని ఆనందంతో మైమరిచి ఆ శ్రీకృష్ణ లీలలను గీతాలుగా పాడుతూ ఆయన పైన కొత్త లాజలు మందార పుష్పాలు గౌరవ సూచకంగా చల్లారు. బ్రాహ్మణులందరూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి మంగళ ద్రవ్యాలను కానుకలుగా సమర్పించారు. రాజులు వ్యాపారవేత్తలు వచ్చి అనేక బహుమానాలు ఇచ్చారు. బంగారు పళ్ళాలలో కర్పూరం పెట్టి ముత్తైదువులు కృష్ణుడికి హారతిస్తుంటే పాండవులు అనుసరించి వస్తుంటే శ్రీకృష్ణుడు అంతఃపురంలోకి ప్రవేశించాడు. కుంతీదేవి శ్రీకృష్ణుని చూడంగానే పాన్పు దిగొచ్చి కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చింది. శ్రీకృష్ణుడు మేనత్తకు నమస్కరించాడు. ద్రౌపదీదేవి శ్రీకృష్ణునికి నమస్కరించింది. అత్తగారి ఆనతితో రుక్మిణి మొదలైన శ్రీకృష్ణుని దేవేర్లకు గంధ అక్షతలు పూలు తాంబూలం ఇచ్చి పట్టు వస్త్రాలతో మణిభూషణాలతో సత్కరించింది. ధర్మరాజు శ్రీకృష్ణునితో వచ్చిన వాళ్ళందరినీ సముచితంగా గౌరవించి వాళ్ళందరికీ వారి వారి స్థాయిని బట్టి విడుదలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కొత్త కొత్తవైన పదార్థాలు వస్తువులు అందిస్తూ సకల మర్యాదలు చేశాడు.
హరి యుధిష్ఠురు సముచిత పరిచర్యలకు ఆత్మనలరి పార్థుడు తాను సరస విహార క్రియలను సురుచిరగతి కొన్ని నెలలు సుఖముండె నృప. ఆ ధర్మరాజు చూపించిన గౌరవానికి, చేసిన సపర్యలకు శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఆనందపడ్డాడు. అర్జునుడితో కలిసి విహరిస్తూ రకరకాల సరస సల్లాపాలు చేస్తూ బంధు బలగంతో సహా ఇంద్రప్రస్థపురంలో శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని నెలల పాటు ఉన్నారు. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణ అవతార గాథలను, లీలలను తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ నారద మహర్షి ద్వారా రాజసూయ యాగాన్ని చేయాలని ధర్మరాజు సంకల్పించినట్టు తెలుసుకొని ధర్మరాజు దగ్గరకు ఇంద్రప్రస్థానికి వచ్చారు. ధర్మరాజు శ్రీకృష్ణుని అనుమతితో భీమాదులను దిగ్విజయానికి పంపడం, ఆ ఘట్టాన్ని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు తెలియజేస్తున్నారు. ధరణి సయుకనాడు ధర్మ తనూజుండు ప్రవిమల నిజ సభా భవనమందు హితులు మంత్రులు పురోహితులును సుతులును మిత్రులు బంధువులు క్షత్రవరులు పరిచారకులు సూత పాఠక కవిబుధ వరులును మునులును వరుస గొలువ జిరలీల నవరత్న సింహాసనస్థుడై కొలువుండి వినతుడై నలిన నాభు భువన రక్షణ దక్షున్ అద్భుత చరిత్రు యదుకులేశ్వరు మురదైత్య మత విభేది నాప్తు నయవేది జతురుపాయ ప్రవీణు చూచిట్లని పలికె నస్తోక చరిత. పరీక్షన్ మహారాజుతో సుఖ మహర్షి ఇలా అంటున్నారు: ఓ పరీక్షన్ మహారాజా, ధర్మరాజు ఒకరోజు నిండు కొలువులో సభ తీర్చుండగా సభాభవనంలో నవరత్న సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. ఆ సభలో హితులు, పురోహితులు, సుతులు, మిత్రులు, మంత్రులు, బంధువులు, సామంతరాజులు, సారథులు, స్తోత్ర పాఠకులు, కవులు, పండితవరులు, మహర్షులు అందరూ ఉన్నారు. అప్పుడు లోకరక్షకుడు, అద్భుతమైన చరిత్ర కలవాడు, యాదవనాథుడు, మురాసురుని మదాన్ని అణిచినవాడు, నీతిశాలి, సామదాన భేద దండోపాయాలలో ప్రవీణుడైన వాడు, అన్నింటినీ మించి పాండవులకు చాలా ఆప్తుడైన వాడు ఆయన ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూసి ధర్మరాజు ఇలా అన్నారు: అనఘ చారిత్ర రాజసూయాధ్వరంబు నెమ్మిగా వించు వేడుక నెమ్మనమున నెనయుచున్నది అది నిర్వహింపనీవా కాక నాక ఆత్మబంధువుల్ గలరేయురులు. ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా అంటున్నారు: ఓ పుణ్య చరిత్ర, ఓ యాదవేంద్ర, ఓ శ్రీకృష్ణ, నా మనస్సులో రాజసూయ యజ్ఞం చెయ్యాలి అనే కోరిక ప్రగాఢంగా నాటుకుంది. ఆ మహాయజ్ఞాన్ని నిర్వహించడానికి నువ్వు కాకపోతే నాకు ఆత్మబంధువులు ఇంకెవరున్నారు చెప్పు అని. ఎవ్వరు నీ పదాంబుజములు ఎప్పుడు గొల్తురు భక్తి నిష్ఠులై, ఎవ్వరు నిన్ను ప్రేమ నుతి ఇంతురు భూరి వివేకశాలురై, విమలాత్ములందు రుదంచిత శోభన నిత్య సౌఖ్యముల్ నివ్వటిలంగ కృష్ణ నిన్ను నేర్చి భజించిన రిత్తవోవునే. ఎవరైతే ధర్మరాజు చెప్తున్నారు, ఎవరైతే నీ పాదపద్మాలను ఎల్లప్పుడూ భక్తితో కొలుస్తుంటారో, ఎవరైతే వివేకవంతులై ఎప్పుడూ నిన్ను ప్రేమతో స్తుతిస్తుంటారో, ఆ నిర్మలాత్ములందరూ శుభాలతో కూడిన సకల సౌఖ్యాలను నిత్యం అనుభవిస్తారు. శ్రీకృష్ణ, నిన్ను తెలుసుకుని భక్తితో పూజిస్తే అది వృధా అవ్వదు కదా ఎన్నటికీ అని. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు అలా పలకంగానే శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అన్నారు: నయ గుణశాలి పాండు నృపనందన నీ తలపొప్పు నీ క్రతుక్రియ ముని దేవతా పితృ సుకృత్యమునై నిఖిలోగ్ర శాస్త్రవక్షయమును బాంధవ ప్రియము సంచిత పుణ్యము నిత్య కీర్తియున్ జయమును సంగుదీని గురు సత్తమ వేగ ఉపక్రమింపుమా. ఓ పాండునందన, నువ్వు నీతిమంతుడవు. ధర్మరాజుతో అంటున్నారు, నీ ఆలోచన చాలా బాగుంది.
రాజసూయ యజ్ఞం చేయడం అనేది మునులను, దేవతలను, పితృదేవతలను తృప్తిపరిచే సత్కార్యం లాంటిది. సమస్త శత్రు నాశనానికి ఇది కారణం అవుతుంది. రాజసూయ యాగం చేయాలంటే ముందర దిగ్విజయాలు చేయాలి. బంధుజనాలందరూ సంతోషిస్తారు. చాలా పుణ్యప్రదం కూడా, శాశ్వత కీర్తిని ప్రసాదిస్తుంది, విజయాన్ని లభింపచేస్తుంది. కాబట్టి ఓ కురువంశోత్తమ, ఈ యజ్ఞాన్ని త్వరగా ప్రారంభించు. ఎవరైతే రాజసూయ యజ్ఞం చేస్తారో వాళ్ళు మహారాజుగా గుర్తింపు పొందుతారు, సార్వభౌముడిగా అని తొందరగా ప్రారంభించు అని. మను చరిత నీ సహోదరు లనుపమ దివ్యాస్త్రవేదు లాహన భూమిన్ జనకిన వైరి నృపాలుర దునుమగజాలుదురు శౌర్య దుర్దమ భంగిన్. ఓ ఉత్తమ చరిత్ర కల ధర్మనందన, ఒక మాట విను. రాజసూయ యాగానికి ముందర దిగ్విజయ యాత్ర చేయాలి. మీ సోదరులు ఉన్నారే, నలుగురు కూడా సాటి లేని దివ్యాస్త్రాల పరిజ్ఞానం అనంతంగా ఉన్నవాళ్ళు. యుద్ధభూమిలో తమకు తారసపడ్డ శత్రువీరులను అఖండ శౌర్య సంపదలతో సంహరించగల వీరాది వీరులు. గెలువుము విమత నృపాలుర వెలయుము బుధ వినుతమైన విశ్రుత కీర్తిన్ నిలుపుము నిఖిల ధరా మండలిని భవచ్చాసనము దృఢంబుగ చెల్లగన్. ఓ ధర్మరాజా, శత్రురాజుల మీద నువ్వు విజయం సాధించు. గెలువుము విమత నృపాలుర, కవి పండితుల చేత స్తుతించబడే ఘనకీర్తిని సంపాదించు. అప్రతిహతమైన నీ శాసనం కిందకి సమస్త భూచక్రాన్ని తెచ్చుకో, నిలిపి ఉంచు అని చెప్పి, నీ పంచు కార్యమొరులంజూపక ఏ జేయ నిన్ను జుట్టన వ్రేలంజూపగ వచ్చునే సకల ధరాపతులకు నీకు జేయరానిది గలదే. ఓ కుంతిపుత్ర, ఓ ధర్మనందన, నువ్వు ఆజ్ఞాపించిన కార్యం ఏదైనా సరే ఇతరులకు చేయమని చెప్పకుండా నేనే చేస్తాను. నేనే నీ ఆజ్ఞను పాటిస్తుంటే వేరెవరైనా వేలెత్తి నీలో లోపం ఎంచగలరా? రాజులందరూ నీ ఆజ్ఞలో నడవలసిందే కదా. నిన్ను ధిక్కరించి ఎవరూ నిలబడలేరు కదా. నువ్వు చెయ్యలేని పని అంటూ ఈ భూమండలం మీద ఏమీ లేదు అని ధర్మరాజుని, నువ్వు తప్పనిసరిగా రాజసూయ యజ్ఞం చెయ్యి అని కృష్ణ పరమాత్మ ప్రోత్సహించారు. కాబట్టి ఓ ధర్మరాజా అంటున్నారు పరమాత్మ, విమలమతి నిట్టి మఖరా జమునకు తెప్పింపవలయు సంభారంబుల్ సమకూర్పుము నీయనుజుల సమదగతింబంపు నిఖిల శత్రుల గెల్వన్. రాజసూయ యజ్ఞం చేయడం చాలా గొప్ప యజ్ఞం. ఈ యజ్ఞానికి చేయడానికి కావలసిన వస్తు సామగ్రి అంతటిని కూడా ముందర తెప్పించు. సమస్త శత్రువులను గెలిచి రావడానికి మహాసూరులైన నీ తమ్ములను పంపించు. అను మాటలు విని కుంతి తనయుడు మోదమున బొంగి తామర సాక్షున్ వినుతించి శౌర్య కలితుల ననుజుల దశ చూచి పలికే హర్షము తోడన్. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆ మాటలు ధర్మరాజుకి చాలా ఉత్సాహాన్ని ఇచ్చాయి. శ్రీకృష్ణుడు ఆ మాటలు చెప్పగానే ఆ మాటలు విన్న ధర్మరాజు ఎంతో సంతోషంతో పొంగిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మని ఎన్నో విధాలుగా స్తుతించాడు. వీరాది వీరులైన తమ్ముల వైపు చూసి ఇలా అన్నాడు, సృంజయ భూపాలకులును గుంజర రథవాజి సుభట కోటులు నిన్ను గొల్వంజనుమని సహదేవుని నంజక పొమ్మని దక్షిణ సజయింపన్. అందరికంటే చిన్నవాడు సహదేవుణ్ణి అన్నాడు, ఇదిగో పిన్నవ తమ్ముడైన సహదేవ, చతురంగ బలాలను నీ వెంట తీసుకునేళ్ళు. సృంజయ భూపాలులు కూడా నీతో వస్తారు. సంకోచించకుండా నువ్వు దక్షిణ దిక్కుకు వెళ్ళిపో. ఆ దిశలో ఉన్న రాజులందరినీ జయించి వారిని మనకు సామంతుల్ని చేసి వెనక్కిరా అని చెప్పారు. చెప్పి ప్రకట చతుర్విధ సేన ప్రకరంబులు కొలువ పంచె పడమటి దిశకున్ నకులున్ విదళిత రిపు భూపకులున్ శౌర్యంబు మెరసి పార్థివ ముఖ్య. ఓ ధర్మరాజు శత్రువీరులను మట్టి కరిపించగల నకులుణ్ణి చతురంగ బలాలు ఇచ్చి పడమటి దిశలో ఉన్న రాజులందరినీ జయించి రమ్మని పంపించాడు. సహదేవుడి కొమ్మ దక్షిణ దిక్కు, అలాగే ఈ నకులుడి కొమ్మ పడమటి దిక్కులో ఉన్న రాజులందరినీ జయించి రమ్మని పంపించారు. దుర్జన భంజను శౌర్యోపార్జిత విజయ ప్రకాండు నాహవ నిపుణు
నర్జున మహిత యశోనిధి నర్జును నుత్తరపు దిశకు ననిపె ననేంద్ర. ఓ పరీక్ష మహారాజా, దుష్టులను వధించేవాడు, నిజ శౌర్య సంపదతో సర్వవేళల విజయం సాధించేవాడు, యుద్ధ విద్యలో ఆరితేరినవాడు, కీర్తిమంతుడు అయిన అర్జునుణ్ణి ఉత్తర దిశలో ఉన్న రాజులను గెలిచి రమ్మని ఆనతిచ్చాడు ధర్మరాజు. మహిత శౌర్య నిధులు మత్స్య కేకయమద్ర భూతలేంద్ర బల సమేతముగను దర్పమొప్ప బంచె తూర్పు దిక్కునకు నుద్దామ నిహిత వైరిధాము భీము. ఇంకా భీమసేనుడు మిగిలిండడు కదా. వీరులైన మత్స్యదేశపు రాజు, కేకయ భూపతి, మద్ర నరేంద్రుడు తమ తమ సైన్యాలు తీసుకొని భీముడికి తోడు రావాలి అని ఆయా రాజులను ఆదేశించాడు. భీకర శత్రువులను సంహరించే మహాబలశాలి అయిన భీమసేనుణ్ణి తూర్పు దిక్కులో ఉన్న రాజులందరినీ జయించి రమ్మని ఆజ్ఞాపించాడు. పని చిన్నవారలేగి ఘన బాహు పరాక్రమ విక్రమంబులన్ ననుపమ శౌర్యులైన చతురంత మహేషుల నోర్చి కప్పముల్ కనక వినూత్న రత్న తురగ ప్రముఖ అఖిల వస్తు జాతముల్ గొనిచెను దెంచి ధర్మజున కుంభ్రణమిల్లి యుధాత్త చిత్తులై. ఆ విధంగా ధర్మరాజు ఆజ్ఞాపించేసరికి నలుగురు తమ్ములు సైన్యాలతో పాటు 4 దిక్కులకు వెళ్లారు. సముద్ర పర్యంతం ఉన్న వీరాధి వీరులైన రాజులందరినీ జయించారు. వారి నుంచి వివిధాలైన కప్పాలు స్వీకరించారు. ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చారు. బంగారు వస్తువులు, నూతన రత్నమాణిక్యాలు, గజ తురగాలు మొదలైన ప్రముఖ వస్తువులన్నిటినీ కూడా కప్పాలుగా తీసుకొచ్చి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ధర్మరాజు ముందర పెట్టి ఆ మహారాజుకు నమస్కరించి జరిగిన విషయాలన్నీ కూడా విన్నవించారు. తమ తమ పోయి వచ్చిన విధంబుల భూపతులను జయించుటల్ క్రమముగ చెప్ప నందుల జరాతనయుండరి వెట్టడయ్యే నంచమరవరేణ్య నందను దహంకృతి దక్కగా విన్నవించినన్ యమసుతుడూరకుండే వికళాత్మకుడై వినియంత కృష్ణుడున్. వాళ్ళందరూ 4 అన్నదమ్ములు తాము ఏ ఏ దేశాల మీదకు యుద్ధానికి వెళ్ళారో, ఆయా రాజుల్ని ఏ విధంగా జయించారో క్రమం తప్పకుండా వివరించారు ధర్మరాజుకి. కానీ అర్జునుడు అందుకున్నాడు, మహారాజా, మగధ దేశాధిపతి అయిన జరాసంధుడు ఒక్కడే కప్పం కట్టలేదు, మిగిలిన రాజులందరూ నీ అధికారాన్ని ఆమోదించి కప్పం కట్టారు అని కొంచెం దిగులుతో కూడిన ముఖంతో చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు మనసులో కలత చెందాడు. ఈ జరాసంధుడిని ఎలా ఓడించడం, జరాసంధుడిని ఓడించకుండా రాజసూయ యాగం చేయడం ఎలాగా అని మనసులో కలత చెందాడు ధర్మరాజు. ధర్మనందను చూచి యుత్కలికతోడ పలికే మాగధుబోర జంపగనుపాయ మొకటి గలదది తెలిపెదనుద్ధవుండు నాకు చెప్పిన చందంబు నయ చరిత్ర. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజును ఊరడించారు. ఓ నీతిమంత, జరాసంధుణ్ణి యుద్ధంలో చంపడానికి ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయాన్ని నాకు ఉద్ధవుడు చెప్పాడు, అదేంటో చెప్తాను విను అని ఉద్ధవుడు అంతకు ముందర శ్రీకృష్ణ పరమాత్మకి జరాసంధుణ్ణి ఎలా వధించాలి అంటే దానికి ఒక ఉపాయం చెప్పాడు. విను మగధేశ్వరుండెప్పుడు విప్రజనావళి ఎందు భక్తియున్ వినయము గల్గి ఎద్దియును వేడినచో వృధ సేయకిచ్చు గావున విజయుండును భవన పుత్రుడు నేనును బ్రాహ్మణాకృతింజని రణభిక్ష వేడిన వశంవదుడై ఎతడిచ్చు కోరికల్. ఆ ఉపాయం ఏంటో చెప్పేశాడు కృష్ణ పరమాత్మ. ఓ ధర్మరాజా విను, జరాసంధుడికి జ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులు అంటే చాలా భక్తి. వారి పట్ల వినయ విధేయతలతో వారు కోరాలే కానీ ఏది కోరితే అది కాదనకుండా వెంటనే ఇస్తాడట. ఆ కారణం వల్ల నేను, భీముడు, అర్జునుడు ముగ్గురం కూడా బ్రాహ్మణ వేషాలతో వెళ్తాం. ఆ మగధరాజు దగ్గరికి వెళ్ళి యుద్ధ భిక్ష ప్రసాదించమని వేడుకుంటాం. సరేనా? మా కోరిక మన్నించి జరాసంధుడు యుద్ధానికి వస్తాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అప్పుడు ఆ సమయంలో సవిలి ఎప్పుడు మల్ల యుద్ధమున వాణి బిలుకు మార్పింపవచ్చును భీము చేత నన్నిన ధర్మజుడది లెస్సయనిన విప్రవేశములు దాల్చి అరిగిరి విసదయసులు. శ్రీకృష్ణ, భీమ, అర్జునులు
జరాసంధుని వధించడానికి వెళ్తున్నారు. భీముడు జరాసంధుడితో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, భీముడు జరాసంధుడితో మల్లయుద్ధం చేస్తాడు, ఆ మల్లయుద్ధంలో జరాసంధుడు మరణించడం ఖాయం అని చెప్పగానే కృష్ణ పరమాత్మ అలా చెప్పేసరికి ధర్మరాజు ఇది బాగుంది అని తన అంగీకారాన్ని తెలియజేశారు. శత్రుశేషం ఉండకూడదు కదా, జరాసంధుడిని నిజానికి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో వధించి ఉండొచ్చు. 18 సార్లు దండయాత్రలు చేశాడు జరాసంధుడు, అయినా సరే వధించలేదు. ఎందుకని అంటే, ఒకటి తనకి మా తాతగారి వరస అవుతారు, రెండోది జరాసంధుడు భీముడి చేతిలో మరణించాలి. అందుకని శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు వీళ్ళందరూ కలిసి బ్రాహ్మణుల వేషాలు ధరించి ముగ్గురు 3 అగ్నుల్లాగా, హవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని అనే 3 అగ్నుల్లాగా తమ శరీరం తేజస్సులతో వెలిగిపోతుంటే జరాసంధుడి రాజధాని అయిన గిరివ్రజపురంలోకి ప్రవేశించారు. వెళ్ళి జరాసంధుడి దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణులు అంటే జరాసంధుడికి చాలా భక్తి. వాళ్ళని చూసిన జరాసంధుడు భక్తి శ్రద్ధలతో వాళ్ళకి, వీళ్ళ ముగ్గురికి కూడా, శ్రీకృష్ణ పరమాత్మకి అలాగే భీముడికి అర్జునుడికి భక్తి శ్రద్ధలతో పూజలు, అతిథి పూజలు అన్ని చేసి వినయవంతుడై నిలబడ్డాడు. ధరణీశ యతిథి పూజా పరుడవు నీవనుచు దిశల పలుకగ విని మే మరుదెంచితిమి మదీప్సిత మరసేయక ఇమ్ము సువ్రతాచారనిధి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అడిగారు, ఓ జరాసంధ మహారాజా, నువ్వు అతిథి సేవా తత్పరుడవని అందరూ అంటుంటే విని నీ దగ్గరికి వచ్చాము. నీ దాతృత్వ కీర్తి దశ దిశలా వ్యాపించింది, నువ్వు సదాచార పరాయణుడవు, మా కోరిక తప్పక తీర్చి మమ్మల్ని తృప్తిపరచు అని కృష్ణ పరమాత్మ జరాసంధుడితో అన్నారు. అతిథి జనంబుల భక్తిన్ సతతము పూజించి యుచిత సత్కారములు నతి నడపున్ సజ్జనులు శాశ్వత కీర్తులు ధరణి బడయ జాలుదురనగా. ఓ పుణ్యాత్మ, భక్తితో గనుక అతిథులను నిత్యం పూజించి తగిన సత్కారాలు మహోన్నతంగా నడిపే సజ్జనులకు శాశ్వతమైన సత్కీర్తి లభిస్తుంది అని పరికింపగా దేహంబ స్థిరమని నిజ బుద్ధి తలచి చిరతర కీర్తి స్ఫురణం ప్రస్తుతికెక్కని పురుషుడు జీవన్మృతుండు భూరి వివేక. శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు జరాసంధుడితో, ఈ దేహం శాశ్వతం కాదని తెలుసుకొని శాశ్వతమైన సత్కీర్తిని పొందలేని మానవుడు బతికున్న చచ్చిన వాడితో సమానం అవుతాడు. దారుణిలో నవధాన్యుల కీరాని పదార్థమొక్కటి నింగలదే కోరిన తన మేనెముకలు ధీరుండై ఇచ్చనని దధీచిని వినమే. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, వివేకశాలి యాచకులు వచ్చి ఏదన్నా అడిగితే దాతకు ఇవ్వలేని పదార్థం అంటూ ఉండదు కదా, ఏది అడిగినా ఇవ్వడమే కదా దాత లక్షణం. దధీచి మహర్షి కథ నీకు తెలుసు కదా, దధీచి మహర్షి తన శరీరంలోని ఎముకల్ని ఇవ్వమని కోరాడు ఇంద్రుడు కోరితే వజ్రాయుధం చేయడానికి దధీచి మహర్షి తన శరీరాన్ని ఇచ్చేశాడు. కోరేమినా కూడా, అలా కోరినా కూడా ఏమాత్రం సంశయించకుండా వెనుకాడకుండా ఇచ్చాడు అని మనం వినలేదా? కీర్తే ముఖ్యం అని అడిగిన వృధ సేయక తన యొడల కలిగొన్న ఎరుకు కోగిరముగా నేర్పడనిచ్చి కీర్తిగనని పుడమిని మును వినమే ఎల కపోతము ననగా. పుణ్యాత్మ జరాసంధుడితో అంటున్నాడు, ఆకలితో వచ్చి దానమడిగిన ఎరుకల వానికి ఒక్క క్షణమైనా అసలు ఆలస్యం చేయకుండా తన శరీరాన్ని వానికి ఆహారంగా సమర్పించిన ఆ పావురం ఎంత గొప్ప కీర్తిని సంపాదించిందో వినలేదా నువ్వు? ఆ ఇంద్రాగ్నులు శేనక వాయస రూపముల తన్ను వలతిగ వేడన్ ధీయుతుడై మునుసిబి తన కాయము కోసిచ్చనన జగంబుల వినమే. శిబి చక్రవర్తి గురించి కూడా చెప్తున్నారు మహానుభావ. మరో విషయం, ఇంద్రుడు అగ్నిదేవుడు డేగలాగా కాకిలాగా రూపాలు ధరించి శిబి చక్రవర్తిని పరీక్షించడానికి వచ్చి ఆహారం ఇవ్వమని కోరితే మహాదాత అయిన శిబి తన శరీరాన్ని స్వయంగా కోసిచ్చాడు కదా, గుర్తులేదా? దాతలు ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటారు. ధీరమతులు రంతిదేవ హరిశ్చంద్ర బలులు నుంచ వృత్తి బ్రాహ్మణుని మున్ను సెప్ప వినమే సన్నుత చరితులు సన్ననైన నేడునున్నవారు. పొగడదగిన ప్రవర్తన గల ధైర్యస్తులైన దాతలు ఇంకా చాలా మంది ఉన్నారు. రంతిదేవుడు ఉన్నాడు,
మొత్తం తన భోజనాన్ని మొత్తాన్ని కూడా ఆకలి కొన్న వాళ్ళకి ఇచ్చేశాడు. హరిశ్చంద్రుడు ఉన్నాడు, అన్నమాట కోసం తన రాజ్యాన్ని ఇచ్చేశాడు. బలిచక్రవర్తి ఉన్నాడు, అన్నమాట కోసం మొత్తం ముల్లోకాలు ఇచ్చాడు. పొలాల దగ్గర పడి ఉండే ధాన్యపు గింజలు ఏరుకొని జీవితాన్ని గడిపే వంశవృత్తిలో జీవించిన బ్రాహ్మణుల దానగుణం గురించి పూర్వీకులు మనం చెప్పగా వినలేదా? ఆ బ్రాహ్మణుడే సక్తుప్రస్థుడు, వారి మాట నిలకడ దాన నిరతి వాళ్ళకి అంత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఆ మహాదాతలు మృత జీవులు అని చెప్పి కృష్ణుడు పరమాత్మ అలా చెప్పేసరికి వాళ్ళని ఆశ్చర్యంగా చూశాడు జరాసంధుడు. కానీ కృష్ణ పరమాత్మతో పాటు అక్కడ భీముడు అర్జునుడు ఉన్నారు. వీళ్ళు ఇలా చెప్తుంటే చూశాడు, ఆశ్చర్యంగా చూశాడు జరాసంధుడు. వీళ్ళ రూపురేఖలు చూస్తే మేఘ గంభీరమైన వాక్కులు, భుజాల మీద కనిపిస్తున్న వీర చిహ్నాలు, ముఖంలో కనిపిస్తున్న ధీర లక్షణాలు, ఇవన్నీ చూసి అనుకున్నాడు మనసులో, వీళ్ళు బ్రాహ్మణులు కారు, బ్రాహ్మణ వేషంలో వచ్చిన రాజులై ఉంటారు అని. ఈ మహాత్ముల్లాగా ఉన్నారు, ఈ మహాత్ములు కోరిన వస్తువే కాదు, నా ప్రాణాలైనా సరే ఇచ్చేస్తాను అని అనుకున్నాడు జరాసంధుడు. పూర్వం విష్ణుమూర్తి వటు రూపంలో వచ్చి దానం అడిగితే, బలిని దానం అడిగినప్పుడు తన రాజపదవి భ్రష్టమైపోతుందని తెలిసి కూడా ఏమాత్రం ఆలోచించకుండా వామనుడికి ముల్లోకాలను దానమిచ్చి బలి అఖండ కీర్తిని పొందాడు. క్షత్రబంధుడు అనేవాడు బ్రాహ్మణుల కోసం తన ప్రాణాలను పరిత్యజించి నిర్మలమైన కీర్తిని ఆర్జించాడు. అశాశ్వతమైన శరీరం కోసం చింతించకూడదు, కీర్తి పొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలి అని జరాసంధుడికి అర్థమైంది. వీళ్ళు తన ప్రాణం తీయడానికి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు కారు అని నిశ్చయించి చాలా ఉదార గుణాలతో కృష్ణుణ్ణి, భీముణ్ణి, అర్జునుణ్ణి చూసి జరాసంధుడు ఇలా అన్నాడు: భూరి గుణులార మీమది కోరిక ఎరిగింపుడేమి కోరిన నైనన్ ధీరత నొసగుటయే కాదారయన శిరము దృంచి అయినను నిత్తున్. ఓ ఉత్తమ గుణం సంపన్నులారా, మీ మనస్సులో ఏ కోరిక ఉందో చెప్పండి, మీరు ఏది కోరినా ఇస్తాను, చివరకు నా తల నరికిమ్మన్నా ఇస్తాను. నా ధైర్యాన్ని పరీక్షిస్తారా? అక్కర్లేదు, నేను ధీర శౌర్య దాన గుణ సంపన్నుణ్ణి అని చెప్పుకున్నాడు జరాసంధుడు. అప్పుడు జరాసంధుడి మాటలతో శ్రీకృష్ణుడు మళ్ళా జరాసంధుడి వైపు తిరిగాడు. నావుడు కృష్ణుడమ్మగ మగధనాథునకిట్లను భూవరేణ్య నీ భావము సూనృతవ్రత శుభస్థితి చెందుటెరుంగ వచ్చే మాకీవలనాది భిక్ష ఇతడింద్ర తనూభవు డేనుపేంద్రుడన్ భావని ఈతడిందొకని బైకొని ఒక్కటి పోరగా దగున్. కృష్ణ పరమాత్మ అన్నారు, నావుడు కృష్ణుడమ్మగధనాథునకిట్లను భూవరేణ్య నీ భావము సూనృతవ్రత శుభస్థితి చెందుటెరుంగ వచ్చే మాకీవలన ఆది భిక్ష. వాళ్ళకి నాది భిక్ష కావాలట, యుద్ధం భిక్ష కావాలి. ఇతడి ఇంద్ర తనూభవుడు, అక్కడ అర్జునుడు ఉన్నాడు కదా, ఏనుపేంద్రుడం భావని ఈతడిందొకని బైకొని ఒక్కటి పోరగా దగున్. జరాసంధుడి మాటలతో శ్రీకృష్ణుడు మహారాజు వైపు చూసి, మహారాజా, నువ్వు సత్యసంధుడివి అన్న విషయం నీ మాటల వల్ల తెలుస్తోంది స్పష్టంగా, మాకు యుద్ధ భిక్షను ప్రసాదించు. ఇదిగో ఇతడు అర్జునుడు, నేను శ్రీకృష్ణుణ్ణి, ఇదిగో ఇతడు భీమసేనుడు, మా ముగ్గురులో ఏ ఒక్కరితో అయినా సరే నువ్వు ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అని మా అభిమతం అన్నాడు. అనవినివాడు నవ్వి యహహా వినవింతలు పుట్టె మున్ను నన్నని మొన నోర్వజాలక భయంబున బారితి పెక్కుమార్లు వంచన మధురాపురిన్ విడిచి సాగర మధ్యము నందుడాగవే వనరుహనాభ నీ బిరుదు వాడి తనంబును నాకు వింతయే. జరాసంధుడికి ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ చెప్పారో ఒక్కసారి జరాసంధుడికి నవ్వొచ్చింది. జరాసంధుడు పగలబడి నవ్వాడు. ఆహాహా, వింత వింత మాటలు వింటున్నాను. పూర్వం కృష్ణ, నువ్వు యుద్ధభూమిలో నాతో పోరాడలేక భయంతో ఎన్నిసార్లు పారిపోయావో నాకు తెలీదా? వంచనతో మధురా నగరాన్ని వదిలిపెట్టేశావు, సముద్ర మధ్యంలో దక్కోలేదా? నీ శౌర్యం పౌరుషం నాకు కొత్త అని. ఇన్నేల సెప్ప మాయల బన్నిన బోవిడువ గోపబాలక బల సంపన్నుని మాఘద భూవరు నన్నెరుగవి తొల్లి నందనందన పోరన్. గోపాల, ఇన్ని మాటలు చెప్పడం ఎందుకులే, నువ్వు నా మీద ఎన్ని మాయలు పన్నినా నిన్ను నేను విడవను కదా. మగధరాజు మహాబలవంతుడు, మగధరాజు మహాబల సంపన్నుడు అన్న సంగతి కృష్ణ
నీకు తెలీదా? నా సంగతి నీకు తెలీదా? ఎన్నిసార్లు నన్ను యుద్ధంలో నీవు ఎదుర్కోలేదు కదా కనుక. కానీ నిజానికి 17 సార్లు ఓడిపోయాడు. 18వ సారి కృష్ణుడు బలరాముడు మరణించాడు అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు జరాసంధుడు. కానరనోర్వి నన్నెదుర గష్టముగాన తలంగు గోత్రభిస్తూనుడు భూరి బాహుబల మర్దనుడయ్యును భిన్న ఈ మరుత్సూనుడు మామక ప్రకట దోర్పల శక్తికి దూడదుల్యుడవు వీనినెదుర్తునంతు జైవీచ జరాసుతుడుగ్రమూర్తి. జర యొక్క కుమారుడు జరాసంధుడు, జర అనే రాక్షస యొక్క కుమారుడు ఆయన. కాబట్టి జరాసంధుడు అంటున్నాడు, నా యుద్ధంలో నన్ను నువ్వు ఎదిరించి నువ్వు పోరాడలేవు కృష్ణ, నేను నీతో యుద్ధం చేయను, కాబట్టి నువ్వు తొలగిపోవడం మంచిది. ఇంద్రపుత్రుడైన అర్జునుడు మహాపరాక్రమశాలి, కానీ చిన్నవాడు కదా, నాకంటే నాతో సమానమైన వాడు కాదు. ఆ చిన్నవాడితో నేను యుద్ధం చేయను. మరి ఇన్నాళ్ళు కృష్ణ పరమాత్మతోనూ బలరాముడితో ఎలా యుద్ధం చేశాడు? వాయుపుత్రుడు ఉన్నాడే, ఇతను నాతో సరసమానంగా యుద్ధం చేయగల బలశాలిలా కనిపిస్తున్నాడు. ఈ భీమసేనుడితో యుద్ధం చేస్తాను అంటూ జరాసంధుడు ఉగ్ర రూపంతో భీముణ్ణి తనతో యుద్ధానికి రమ్మని చేయెత్తి పిలిచాడు. కరువలి సుతునకొనొక భీకర గదనిప్పించి యొక్క గద తనకేలన్ ధరించి నలువురును గ్రచ్చరబురి వెలి కేగియచట సమతల భూమిన్. జరాసంధుడు ఒక భయంకరమైన గదను తెప్పించి భీముడి చేతికి ఇచ్చాడు. తానొక గదను చేత ధరించాడు. వెంటనే నలుగురు పురం బయటికి వచ్చారు. ఆ బాహ్య ప్రదేశంలో ఒక సమతల భూమిని ఎంచుకున్నారు. భీముడు జరాసంధుడు ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ సహాయంతో భీముడు జరాసంధుడితో యుద్ధం చేయడం అనే ఘట్టాన్ని వివరిస్తున్నారు. వాళ్ళిద్దరూ భీముడును జరాసంధుడు యుద్ధం చేస్తున్నారట. వాళ్ళ యుద్ధం ఎలా ఉంది? పర్వతద్వంద్వంబు పాథోతి యుగళంబు మృగపతి ద్వితయంబు వృషభ యుగము పావకద్వయము దంతావళ యుగళంబు దలుపడు వీకనుద్దండలీల గదిసి అన్యోన్య భీకర గదాహతుల నుగ్రంబుగ విస్ఫులింగములు సెదర గెరలుతూ సవ్య దక్షిణ మండల భ్రమణములను సింహ చంక్రమణములను గదిసి పాయుసు దాసి డగ్గరచు మింటి కెగసి కృంగుచు కృంగివే ఎగసి భూమి పగుల నార్చి ఛట ఛటోద్భట మహోగ్ర ఘన గదా ఘట్టనధ్వని గగన మగల. ఆ భీముడు జరాసంధుడు చేస్తున్న యుద్ధం ఎలా ఉందిట అంటే మహాభయంకరంగా సాగుతోంది. వాళ్ళు ఇద్దరి గదలు ఒకదానికొకటి కొట్టుకుంటే ఏర్పడిన ఛట ఛటం అనే ధ్వనులు, ఛట ఛటోద్భవ మహోగ్రంగా అవి ఆకాశాన్ని బద్దలు చేస్తున్నాయా అన్నట్టు సూపర్లను ఆశ్చర్యంలో ముంచెత్తిందిట. వాళ్ళ ద్వంద్వ యుద్ధం ఉగ్ర రూపాన్ని వహించి అగ్ని కణాలను దశ దిశలా విరజిమ్ముతోంది. 2 పర్వతాలు ఒకదాంతో ఒకటి కొట్టుకున్నట్టు, 2 సముద్రాలు ఒకదాంతో ఒకటి కొట్టుకున్నట్టు, 2 సింహాలు, 2 వృషభాలు, 2 మదగజాలు, 2 భీకర అగ్నులు ఒకదాంతో ఒకటి మరొకటి ఢీకొంటే ఎలా ఉంటుందో అలాగా ఇద్దరు మహావీరులు ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకుతూ కొంచెంసేపు దగ్గరికి వస్తున్నారు, మరి కొంతసేపు దూరంగా పోతున్నారు, కుడి ఎడమల వైపు గుండ్రంగా తిరుగుతున్నారు, సింహంలాగా ఒకళ్ళపై నుంచి మరొకళ్ళు దాటుతున్నారు, ఆకాశం పైకి ఎగురుతున్నారు, కిందికి దిగుతున్నారు, కిందకు కుంగుతున్నారు, మళ్ళా పైకి ఎగురుతున్నారు. అనేక విధాలుగా వీర విజృంభణతో బొబ్బలు పెడుతూ గదలతో ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటూ గదల రాపిడి ధ్వనులకు భూమి పగిలిపోయేట్లు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. అలా ఆ విధంగా భీముడు జరాసంధుడు ఇద్దరు పోరాడుతుంటే గద సారించి జరాతనూభవుడు హుంకార ప్రఘోషంబులన్ జదలల్లాడగా బాధఘట్టనములన్ సర్వం సహాభాగమున్ గదలన్ వాయుజువ్రేసే వ్రేయనతడుగ్రక్రోధ దీప్తాశ్చుడై యది తప్పించి విరోధి మస్తకము వ్రేయన్వాడు ఓదట్టుచున్. ఆ హుంకార ధ్వనులతో ఆకాశం అల్లలాడేట్టు కాళ్ళ త్రొక్కిడితో భూమి మొత్తం అతలాకుతలమైపోయేట్టు జరాసంధుడు తన గదను తీసుకుని భీముడి మీదకి విసిరేశాడు. అత్యంత క్రోధంతో ముఖం జేవురించగా భీముడు జరాసంధుడు వేసిన గదాదండం దెబ్బను తప్పించుకుని విరోధి తల మీద బలంగా కొట్టాడు.
కొట్టిన జరాసంధుడు ఆ దెబ్బను మెల్లగా తట్టుకున్నాడు. మళ్ళా యుద్ధానికి దిగాడు. మడవక భీమసేనుడును మాగధరాజు గడంగి బెబ్బులుల్ విడివడు లీల నొండొరుల వీవులు మూపులు ప్రకోష్ఠముల్ నడితల లూరు జాను జగన ప్రకరంబులు బిట్టు వ్రయ్య గాబిడుగుల బోలు పెన్ గదల బెట్టుగ వ్రేయుచు వాయుచున్ వెసన్. భీమసేనుడు జరాసంధుడు ఒకళ్ళ కంటే ఒకళ్ళు వీర విజృంభణ చేస్తున్నారట. ఏమాత్రం మడమ తిప్పకుండా, మడమ తిప్పని నాయకులు అనమాట వీళ్ళిద్దరు. రెండు పెద్ద పులులు ఒకదాని మీద ఒకటి పడి వధించడానికి ప్రయత్నించే విధంగా తమ తమ గదా ఘట్టనలతో వీపులను, మోపులను, ముంజేతులను, తలలను, తొడలను, మోకాళ్లను, జఘనాలను విరగొట్టుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఆ దెబ్బలు పిడుగుపాట్లలాగా ఉన్నాయి, మహాబలంగా ఉన్నాయి. బాధాకరంగా తాకుతుంటే కొట్టిన వెంటనే వెనక్కి జరుగుతున్నారు, మళ్ళా ముందుకు వస్తున్నారు, ఆగకుండా పోరాడుతూనే ఉన్నారు. ఇక్కడ లయ విభాతి అనే ఛందస్సును చూస్తున్నాం మనం. బెడగడరు పెన్ గదలు పొడి పొడిగా దాక బెనుపిడుగులవనిందొరగ నుడుగణమురాలన్ చదర మిడుగురులు నభడమల హరిదంతముల్ వడక జడధుల్ గలగ బుడమి చలింపన్ వెడచరవ మొత్తియును దడబడగ నొత్తియును నెడమగుడి లాచి తిరుగుడు పడుచు వ్రేయన్ వడవడవడంకుచును సుడివడక డాసి చలముడుగ కపు డొండొరుల వడి చెరడక పోరన్. ఎలా ఉందంటే ఆ ఛందస్సు చూస్తే గదలు తగులుతుంటే ఒకదానికొకటి వచ్చే శబ్దంలాగా అనిపిస్తుంది. భీముడు జరాసంధుడు తమ గదల అందం అతిశయించే విధంగా యుద్ధం చేస్తున్నట్ట. ఆ గదల తాకిడికి పెచ్చులుడి రజన్ కింద పడుతోంది. రణంలో వాళ్ళిద్దరూ ప్రదర్శిస్తున్న భీభత్సానికి పిడుగులు నేల మీద పడిపోతున్నాయి. ఆ గద గద కొట్టుకునేసరికి పిడుగు పడుతోందా అని అనిపిస్తోందట. నక్షత్రాలు రాలి పడుతున్నాయా అనిపిస్తోంది. అగ్ని కణాలు ఆకాశాన్ని అంటుతున్నాయా అనిపిస్తోంది. దిక్కులు వణికిపోతున్నాయి, సముద్రాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి, భూమి చెలించిపోతోంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు భయపడే విధంగా గదలతో మొత్తుకుంటున్నారు, తడబడుతూ ఒకళ్ళనొకళ్ళు సమీపిస్తున్నారు, నిందించుకుంటున్నారు, గదను గిరగరా తిప్పి ప్రయోగిస్తున్నారు. ఒకరి ధాటికి మరొకరు వణికిపోతున్నారు. ఆయన బెదరకుండా, పట్టుదలతో, వేగం తగ్గకుండా, ఎవరికెవరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. ఈ విధంగా భీమ జరాసంధులు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తుంటే ఇద్దరి గదాయుధాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి, అయినా భయపడకుండా వాళ్ళిద్దరూ మొదపటి ఏనుగుల తొండాలతో లాగా బలిష్టాలైన తమ బాహువులతో ముష్టి యుద్ధానికి ముందుకు దూకారు. కాళ్లతో పెనుగులాడుతూ, కీలు ఊడేట్లు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ, చేతులు వెనక్కి తిప్పి గట్టిగా బాదుతూ యుద్ధం చేస్తూ సహనాన్ని కోల్పోతున్నారు. వెంటనే మళ్ళా విజృంభిస్తున్నారు. నుదురును, చెక్కిళ్లను, వక్షస్థలం పక్క భాగాలను, వక్షస్థలాన్ని పిడికళ్లతో కొడుతూ అవి చీలిపోయేట్టు పోరాడుతున్నారు. ఎముకలు విరిగి పొడి పొడిగా నేల రాలేట్లు, మెదడు చితికిపోయేట్లు కుమ్ములాడుతున్నారు. భీమ జరాసంధుల ద్వంద్వ యుద్ధంలో జాలువారిన నెత్తురు కాలువల్లాగా ప్రవహిస్తోంది. బాహాబాహి, ముష్టాముష్టి, కచాకచీగా సాగిన వాళ్ళ యుద్ధం చూసి భేతాళ భూతాలు పరమానందంతో చప్పట్లు కొడుతూ విహరించసాగే. ప్రక్కలు చెక్కలున్ మెడలు బాణితలంబులచే బగొల్చుచున్ ముక్కులు నక్కులున్ జవులు ముష్టి హతిన్ నలియంగ గృద్దుచున్ డొక్కలు బిక్కలున్ ఘన కఠోర పదాహతి నొంచుచున్ నెరల్ దక్కక సృక్క కొండొరుల దార్కొని బేర్కొని పోరి రుగ్రతన్. ఎంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నారు. ఆ భీమ జరాసంధుల ముష్టి యుద్ధం ఉగ్రస్థాయికి చేరుకుంది. ఒకళ్ళని మించి మరొకళ్ళు చేతులతో పక్కలను, దవడలను, మెడలను పగలగొట్టుకుంటున్నారు. పిడిగుద్దులతో ముక్కులు పగిలిపోతున్నాయి, వక్షస్థలం నలిగిపోయేట్టు కొట్టుకుంటున్నారు, కాళ్లతో డొక్కల్లో పిక్కల్లో గట్టిగా పొడుచుకుంటున్నారు, వెంట్రుకలు ఊడేట్టు పెనుగులాడుతున్నారు. ఏమాత్రం తగ్గకుండా, భయపడకుండా ఒకళ్ళతో ఒకళ్ళు పోరాడుతున్నారు. హుమ్మని మ్రోగుచుంబెలుచ హుంకృతులు ఇచ్చుచు బాసిడాసి కొమ్మనుచున్నొడళ్ళగల గుల్లల తిత్తులుగా బదంబులను గ్రుమ్ముచు
ముష్టిఘట్టనల సృక్కుతు నూర్పుల సందండింపగా సొమ్మల ఓవుచున్ తెలియుచున్ మది దేవయు లావు చూపుచున్. భీమజరాసంధులిద్దరూ బల పరాక్రమాలు, ప్రతాపాలు, శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తూ హుంకార ధ్వనులు చేస్తూ ఒకళ్ళనొకళ్ళు సమీపిస్తూ వెంటనే దూరంగా జరుగుతూ ఇదిగో నా దెబ్బకు కాచుకో అని గర్జిస్తూ కాళ్లతో క్రుమ్ముతూ పిడికిలి పోట్లతో బాధిస్తూ నిట్టూర్పులు ఎక్కువై సోలిపోతూ మళ్ళీ తెలివి తెచ్చుకొని యుద్ధానికి ఉపక్రమిస్తూ ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా భీమజరాసంధులు దేవేంద్రుని వజ్రాయుధంతో సమానమైన అతి కఠినమైన పిడికిడి దెబ్బలతో, వికలమైన అవయవాలతో, నెత్తురుతో తడిసిన శరీరాలతో, ఎర్రని పూలతో వికసించిన అశోక వృక్షాల్లాగా, జేగురు వర్ణంతో ప్రకాశిస్తున్న కొండల్లాగా శోభిస్తూ యుద్ధం చేస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ జరాసంధుడి జన్మ గురించి తెలిసినవాడు, మరణం గురించి కూడా తెలిసిన పరమాత్ముడు కావడంతో భీముని శరీరంలోకి తన దివ్య తేజస్సుని నిలిపాడు. అతనికి అలసట లేకుండా చేసి అత్యంత బలాన్ని ప్రసాదించాడు. శత్రువుని జయించే ఉపాయాన్ని ఆలోచించిన శ్రీకృష్ణ పరమాత్మ భీముడు చూస్తుండగా ఒక కొమ్మ చివరను పట్టుకొని దాన్ని రెండుగా చీల్చేశాడు. అసలు జరాసంధుడి పుట్టుక అలాంటిది కదా, జరాసంధుడిని కూడా ఆ విధంగా చీల్చి చంపాల్సింది అని శ్రీకృష్ణుడు భీముడికి సంజ్ఞ చేసి చెప్పాడనమాట. భీముడు కృష్ణుడిచ్చిన సంకేతాన్ని తెలుసుకొని తన పరాక్రమంతో వెంటనే జరాసంధుడిని కింద పడేశాడు. జరాసంధుడి కాలుని తన కాలుతో తొక్కిపెట్టి తన రెండు చేతులతో అతని రెండో కాలుని కదలకుండా గట్టిగా పట్టుకుని ఫళఫళమనే ధ్వని పుడుతుంటే తల వరకు వాడి శరీరాన్ని రెండుగా చీల్చేశాడు. జరాసంధుడు రెండు ముక్కలుగా పుట్టాట. రెండు ముక్కలుగా పుట్టేసరికి దాన్ని పారేస్తే జర అనే రాక్షసి రెండు ముక్కల్ని కలిపి ప్రాణం ఇచ్చింది. మదపుటి ఏనుగు తాడి చెట్టుని ఏ విధంగా మధ్యగా చీల్చివేస్తుందో భీముడు ఆ విధంగా జరాసంధుడి పాదాలు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, నడుము, ఉదరము, భుజాలు, చెవులు, కళ్ళు వేరువేరుగా ఈ భాగం వేరు ఈ భాగం వేరు అన్నట్టు శరీరం మొత్తాన్ని రెండు సంభాగాలుగా చీల్చేశాడు. వధించి వీరోద్రిక్తుడై పెద్దగా అరిచాడు. ఆ దృశ్యం చూసిన గిరివ్రజపురం ప్రజలందరూ కూడా భయంతో బెంబేలు పడి హాహాకారాలు చేశారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఉన్న నెక్స్ట్ జరాసంధుడు మరణించాడు. జరాసంధుడి దగ్గర బందీలుగా ఉన్న రాజులందరినీ విముక్తం చేయాలి. నరకాసురుడి దగ్గర రాజకన్యలందరూ విముక్తం అయ్యారు. ఇక్కడ జరాసంధుడు రాజులందరినీ తీసుకొచ్చి జైల్లో పెట్టాడు. అనిలజుని దేవపతి నందనుడును బద్మాక్షుడును నుదారత నాలింగనములు చేసి పరాక్రమమున కద్భుతమంది మోదమున బొగడి రొగిన్ వనజాక్షుడంత కరుణా వననిధియును భక్తలోక వత్సలుడును గావున మాఘదసుతు సహదేవుని పట్టము గట్టె దన్నవోన్నత పదవిన్. ఆ విధంగా భీమసేనుడు జరాసంధుణ్ణి భీభత్సంగా వధించడం చూసిన శ్రీకృష్ణుడు, అర్జునుడు అతని అద్భుతమైన పరాక్రమానికి సంతోషించి భీమసేనుణ్ణి ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. అతని శౌర్యాన్ని అమితంగా ప్రశంసించారు. శ్రీకృష్ణ పరమాత్మ కరుణామయుడు, భక్తులందు వాత్సల్యం కలవాడు కావడం వల్ల జరాసంధుడి పుత్రుడు సహదేవుడికి రాజ్యాధికారాన్ని ప్రసాదించి మగధరాజ సింహాసనం మీద కూర్చుండబెట్టి రాజ్యాభిషిక్తుని చేసి అతన్ని ఆదరించాడు. మగధాధినాధునకు మున్నగపడి చెరసాలను మహా దుఃఖములన్ నొగులుతు తన పాదాంబుజ యుగళము చింతించుతున్న యుర్వీశ్వరులన్. జరాసంధుడి కారాగారంలో మగ్గిపోతూ చెరసాలలో బంధించబడి ఆర్తితో అలమటిస్తూ తన పాద పద్మాలనే ధ్యానిస్తూ ఉన్న రాజులందరినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ బంధ విముక్తుల్ని చేశాడు. ఆ బంధ విముక్తులైన రాజులందరూ ఎంతో కాలంగా కారాగారంలో అనేక బాధలు, శిక్షలు భరించి చిక్కి శల్యమై ఉన్నారు. వాళ్ళ శరీరాల్లో రక్తము, మాంసము ఏ కోసాన కనబడటం లేదు. ఎముకల గూడుల్లాగా ఉన్నారు. దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో ఉన్నారు. మాసిపోయిన వస్త్రాలతో ఉన్నారు. జుట్టంతా మాసిపోయి జడలు కట్టింది. అలాంటి తలలతో వాళ్ళంతా మెల్లగా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. నవ పద్మలోచను భవబంధమోచను భరిత శుభాకారు దురిత దూరు గంగణ కేయూరు కాంచన మంజీరు వివిధ శోభిత భూషు విగత దోషు బన్నగాంతవాహు భక్త మహోత్సాహు
నత చంద్ర జూటునున్నత కిరీటు హరినీల నిభకాయు వరపీత కౌశేయు గటి సూత్రధారు జగద్విహారు హారవన మాలికా మహితోరు వక్షు శంఖ చక్ర గదా పద్మ సారంగ హస్తు లలిత శ్రీవత్స శోభిత లక్షణాంగు సుభగ చారిత్రు దేవకి సుతుని గాంచి. వాళ్ళందరూ చాలా దుఃఖంలో ఉన్నారు. సంసార బంధాల నుంచి విడుదల చేసేవాడు, శుభమైన ఆకారంతో శోభిస్తున్నవాడు, కమలాక్షుడు, కంకణాలతో భుజకీర్తులతో బంగారు కాలి అందలతో ప్రకాశిస్తున్నవాడు, దోషరహితుడు, గరుడ వాహనుడు, భక్తప్రియుడు, శివుని చేత స్తుతించబడేవాడు, ఇంద్రనీలపు మణివంటి నిగనిగ మేని ఛాయతో విరాజిల్లుతున్నవాడు, పీతాంబరధారి, వజ్రములతో పొదగబడిన కిరీట కాంతితో వెలిగిపోతున్నవాడు, వనమాలను కంఠమందు కలిగినవాడు, శ్రీవత్స చిహ్నంతో మెరిసిపోతున్న వక్షస్థలం కలవాడు, శంఖ చక్ర గదా పద్మ సారంగములను చేతుల్లో ధరించినవాడు, కళ్యాణప్రదమైన చరిత్ర గలవాడు, లోకమంతటా విహరించేవాడు, దేవకీపుత్రుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఆ రాజులందరూ భక్తిపూర్వకంగా దర్శించారు. భరితముదాత్ములై విగత బంధనులై నిజమస్తముల్ మురాసురరిపు పాద పద్మములు శోకక జాగిలి మ్రొక్కి నమ్రులై కరములు మోర్చి యో పరమకారుణికోత్తమ సజ్జనార్తి సంహరణ వివేకశీల మహితాశ్రిత పోషణ పాప శోషణ. కారాగారం నుంచి విడుదలైన రాజులందరూ పరమానందంతో తమ శిరస్సులు శ్రీకృష్ణుని పాదాలు తాకేట్టుగా ఆ పరంధాముడికి సాష్టాంగ నమస్కారం చేశారు. వినయంతో రెండు చేతులు జోడించి స్తుతించారు. వరద పద్మనాభ హరికృష్ణ గోవింద దాస దుఃఖనాశ వాసుదేవ యవ్యయ ప్రమేయ యనిశంబుగా వింతు మిందిరేశ నీకు వందనములు. శ్రీకృష్ణ దయామయ, సజ్జనుల బాధలను పోగొట్టే భక్తవత్సల, ఆశ్రయించిన వారిని రక్షించేవాడా, దాసుల దుఃఖాలను నశింపజేసేవాడా, పాపాలు తుంచివేసేవాడా, వరప్రదాత, పద్మనాభ, శ్రీహరి, గోవింద, వాసుదేవ, అవ్యయ, అప్రమేయ, లక్ష్మీనాథ, ఎల్లప్పుడూ నిన్ను కొలుస్తుంటాము, నీకు నమస్కారం తల్లి అని నమస్కారం చేశారు. ధీర విచారమమ్ము భవదీయ పదాశ్రయులన్ జరాసుతోదార నిబంధనోగ్ర పరితాపము నీ కరుణావలోకనాసారము చేతనార్చితివి సజ్జన రక్షయు దుష్ట శిక్షయున్నారయ నీకు కార్యములు యాదవ వంశ పయోధి చంద్రమా. యాదవ వంశము అనే సముద్రాన్ని సంతోషపరిచే ఓ చంద్రదేవ, దుష్ట శిక్షణకు శిష్ట రక్షణ అనేవి నీకు విధిగా కలిగిన వాడివి. మేము నీ పాదపద్మాలు ఆశ్రయించుకొని ఉన్న నీ భక్తులము మాకు జరాసంధుడి వల్ల కలిగిన మహోగ్ర బాధను నీ కృపా కటాక్ష వీక్షణాలు అనే జడివానతో చల్లార్చిన మహానుభావుడివి. నువ్వు ధీర విచారుడవు, మేము ఆర్తజనులము. క్రూరుడైన జరాసంధుని బారి నుంచి మమ్మల్ని కాపాడావు, మమ్మల్ని కరుణించావు. అవధరింపుము మా గధాధీశ్వరుడు, మాకు పరమ బంధుడు గాని పగరగాడు. ప్రకటిత రాజ్య వైభవ మదాంధీభూత చేతస్కులము మమ్ము చెప్పనేలా. కమనీయ జల తరంగముల కైవడి దీప శిఖవోలు చూడన స్థిరములైన గురు సంపదలు నమ్మి పరసాధన క్రియ గమమేది తద్బాధ కంబులగుచు బరగునన్యోన్య వైరాను బంధములను ప్రజల గారించుచును దుష్ట భావచిత్తు లగుతునా సన్న మృత్యు భయంబు దక్కి మత్తులై తిరుగుదురు దుర్మనుజులంతా. వాళ్ళు చెప్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ మా మనం వినాల్సింది. నిజానికి జరాసంధుడు పరాయివాడేం కాదు, నిజానికి మాకు బంధువే. అయినా సరే ఆయన శత్రువే. మేమందరం రాజ్య సంపద వల్ల కలిగిన మదోద్రేకంతో గుడ్డివాళ్ళం అయిపోయాం. అలాంటి మా గురించి చెప్పడం అనవసరం. నీటి అలలు వస్తుంటాయి పోతుంటాయి, దీపశిఖలు వెలుగుతుంటాయి ఆరిపోతుంటాయి. సంపదలు కూడా స్థిరమైనవి కాదు, చంచలమైనవి. అలాంటి సంపదల్ని నమ్ముకొని పరసాధనాలైన పనులను చేయడం మాని దుర్జనులైన వాళ్ళు
ఇహలోక సౌఖ్యాలకు పదవులకు పాకులాడుతుంటారు. ఒకళ్ళతో ఒకళ్ళు వైరం పెంచుకుంటూ ప్రజలను రకరకాలుగా బాధిస్తూ చెడు నడతతో ప్రవర్తిస్తూ దగ్గరలో ఉన్న మృత్యువును గమనించకుండా మదోన్మత్తులై దుష్టులు తిరుగుతుంటారు. వాళ్ళ మనస్సు ఎప్పుడు దుష్ట కార్యాలు చేయడంలోనే నిమగ్నులై ఉంటుంది. కడపటి చేతనైహిక సుఖంబుల గోల్పడి రిత్త కోర్కి వెంబడిబడి ఎండమావుల విపాసువులై సలిలాసడాయిచున్ జడు మనుజుల్ భవాబ్ధిదరి చేరగలే కనసింతురట్టి యా ఇడుమల బొంద జాలము రమేశ త్రిలోక శరణ్య మాధవ. ఓ శ్రీకృష్ణ, ఓ లక్ష్మీనాథ, ఓ త్రిలోక శరణ్య, దుష్ట మానవులు వాళ్ళ అంతం వాళ్లే చూసుకుంటూ ఐహిక సుఖాలే తీయనివి అనే వృధా కోరికతో సంసార సాగర పావలి ఒడ్డు కానలేక ఎంటమావుల వెంట తిరిగే దాహార్తుల్లాగా భ్రాంతికి లోనై నశిస్తుంటారు. అలాంటి దారుణమైన కష్టాలు ఇంకా మేము పడలేం తండ్రి. వేదవధూ శిరోమహిత వీధుల జాలనలంకరించు మీ పాద సరోజ యుగ్మము శుభస్థితి మా హృదయంబులందు నిత్యోదిత భక్తిమై తగిలియుండును పాయమెరుంగ బల్కు దామోదర భక్త దుర్భర పయోనిధి తారణ సృష్టి కారణ. ఓ సమస్త సృష్టికి కారణభూతుడవైన ఆదిదేవ, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, దాట శక్యం కాని సంసార సాగరం నుంచి భక్తులను దాటజేసే కరుణామూర్తి, వేద వీధులను అలంకరించే నీ పాద పద్మాలు మా హృదయ పీఠాల మీద చక్కగా నిలుపుకోగల భక్తి ప్రపత్తులను మాకు ప్రసాదించు స్వామి అని తను శరణము వేడిన జననాథుల వలను సూచి సదమల భక్తావన చరితుడు పంకజలోచనుడిట్లను వారి తోడ సదయామతి అయి అని రాజులందరూ తను శరణ వేడేసరికి శ్రీకృష్ణ పరమాత్మ భక్త రక్షణ పరతంత్రుడు కదా, మిక్కిలి దయతో నిండిన చూపులతో వాళ్ళని చూసి ఈ విధంగా అన్నారు. జనపతులార మీ పలుకు సత్యము రాజ్య మదాంధ చిత్తులై ఘనముగా విప్రులం ప్రజల గారియ బెట్టుట చేసి కాదే వేననహుష రావణార్జునులు నాశము నొందిరి కాన ధర్మ పాలనము గాక నిల్చునే కులంబు బలంబు జిరాయురున్నతుల్. ఓ జనపతులారా, మీరు ఇంతవరకు చెప్పిన మాటలన్నీ నిజమైన మాటలు. రాజ్యాధికారంతో ఐశ్వర్య మదంతో అంధులైపోయి వేణుడు, నహుషుడు, రావణాసురుడు, కార్తవీర్యార్జునుడు వీళ్ళందరూ కూడా ప్రజలను వేద విధులైన విప్రులను అనేక విధాలుగా బాధ పెట్టడం వల్లే కదా నాశనం అయిపోయారు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తేనే కదా కులము బలము ఉన్నతి ఆయుష్ నిలిచేది. కాబట్టి రాజులారా, మీ మనస్సులలో ఈ దేహ శాశ్వతం కాదని తెలుసుకోండి. మీరలు ధర్మముందగవు మేరయు తప్పక భూజనాళి వెంపారుతు సౌఖ్య సంపదలనందగ బ్రోచుచు భూరి యజ్ఞముల్ గౌరవ వృత్తి మత్పరముగా నునరింపుచు మామకాంఘ్రి పంకేరుహముల్ భజించుతు నకిల్ బిషులై చెరియింపుడిమ్ములన్. అందుకని రాజులారా, ధర్మాన్ని న్యాయాన్ని పాటిస్తూ ప్రజలు సుఖ సంపదలతో వర్ధిల్లేట్టు రాజ్యపాలన చేయండి. గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి ఆ యజ్ఞ ఫలితాన్ని నాకు సమర్పించండి. నా పాద పద్మాలు కొలుస్తూ పాపకార్యాలు చేయకుండా సుఖంగా జీవించండి. ఆ విధంగా మీరు ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే మీకు తప్పక మోక్షం లభిస్తుంది. నా పాద పద్మాల మీద అచంచలమైన భక్తిభావం కుదురుతుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ కూడా మంగళ స్నానాలు చేయించి మణిభూషణాలను, సౌందర్య లేపనాలను, మృదువైన వస్త్రాలను, పూలమాలలను వాళ్ళకి సమర్పించి అలంకరింపజేశాడు. ఆ రాజులందరికీ భోజన తాంబూలాదులు ఇప్పించి సంతృప్తి పరిచారు. కొందరిని రథాల మీద, ఇంకొంతమందిని గుర్రాల మీద, మరి కొంతమందిని ఏనుగుల మీద అధిరోహింపజేసి గౌరవంగా రాజులనందరినీ వారి వారి రాజ్యాలకు పంపించాడు. నరవరులి చందంబున ముర సంహరు చేత బంధ మోక్షణులై సుస్థిర హర్షంబులతో నిజపురముల కుంజనిరి శుభ విభూతి తలిర్పన్. నలినాక్షుడైన శ్రీకృష్ణుని చేత చెర విడిపించబడి జరాసంధుడు పెట్టే బాధలు ఇంక ఉండవని సంతోషిస్తూ రాజులంతా వైభవంగా తమ తమ పురాలకు బయలుదేరారు.
హరి మంగళ గుణ కీర్తన నిరతముగా వించుచును వినిర్మల మతులై గురుబంధు పుత్ర జాయ పరిజన మలరంగ కృష్ణ పద్మదళాక్షున్. ప్రతి క్షణం ఆ శ్రీకృష్ణ పరమాత్మ మంగళకరమైన సద్గుణాలను కీర్తిస్తూ నిర్మలమైన హృదయాలతో అనేక విధాలుగా ఆ దేవదేవుణ్ణి స్తుతిస్తూ తమ నగరాలు చేరుకున్న రాజులను చూసి గురువులు, బంధువులు, పుత్రులు, భార్యలు, సేవకులు, పౌరులు అందరూ మహదానంద భరితులయ్యారు. జరాసంధుడి చెర నుండి తమకు విముక్తి ప్రసాదించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ వీరగాథలను తలుచుకుంటూ పొగుడుతూ తమ దేశాలకు వెళ్ళిపోయారు ఆ రాజులందరూ. నళిన దళలోచనుడు తము తెలిపిన సద్ధర్మ పద్ధతిని దగవరులై ఇలా పరిపాలించుతూ సుఖముల నుండిరి మహిత నిజ విభుత్వములరన్. వాసుదేవుడు ఆదేశించిన విధంగా, ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా ధర్మ పద్ధతిలో రాజ్యపాలన చేస్తూ న్యాయాన్ని విడవకుండా ఆ రాజులందరూ వైభవోపేతంగులై సుఖంగా జీవించారు. ఈ విధంగా జరాసంధుడిని వధించి రాజులను బంధ విముక్తులను చేసి శ్రీకృష్ణుడు భీమార్జునులతో కూడి జరాసంధుడి పుత్రుడైన సహదేవుడి చేత గౌరవ సత్కారాలు పొంది సహదేవుణ్ణి మగధేందు ఉండమని ఆదేశించి గిరివ్రజపురం నుంచి కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఇంద్రప్రస్థపురం చేరుకున్నారు. కోట ద్వారం దగ్గరే ఉండి భీమార్జున కృష్ణులు శంఖాలు పూరించారు. ఆ శంఖాల ధ్వని శత్రువులకు భయాన్ని కలిగిస్తూ బంధుమిత్రులకు సంతోషాన్ని కలిగిస్తుంది. శంఖధ్వని విన్న ఇంద్రప్రస్థ నగర పౌరులందరూ జరాసంధుడు మరణించాడు అని నిశ్చయించుకొని ఆనందించారు. శ్రీకృష్ణుడు భీమ అర్జునులతో నగరంలోకి ప్రవేశించి ధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించాడు. తాము గిరివ్రజపురానికి వెళ్ళిన విధానాన్ని, అక్కడ జరాసంధుడిని వధించిన విషయాన్ని సవిస్తరంగా ధర్మజుడికి వినిపించాడు. విషయం అంతా విన్న ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఆయన కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు జాలువారాయి. శ్రీకృష్ణుని మహత్యానికి, తమ మీద ఉన్న స్నేహ దయా గుణాలకు ధర్మరాజు పరవశించిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మని ఈ విధంగా స్తుతించాడు. కమలాక్ష సర్వలోకములకు గురుడవై తేజరిల్లడు భవదీయ మూర్తి యంశాంశ సంభవు లఘులోక పాలురు నీ యజ్ఞ దళమోచి నిఖిల భువన పరిపాల నిపుణులై భాసిల్లు సున్నవారట్టి నీకొక నృపునాజ్ఞసేయు తరయ నీ మాయగా కది నిక్కమే ఏకమై యద్వితీయమై అవ్యయంబు నైన నీ తేజమునకొక హాని గలదే చిన్మయాకార నీ పాద సేవకులకు నాత్మ పరభేద బుద్ధి ఎందైన గలదే పుండరీకాక్ష గోవింద భువన రక్ష. ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించాడు. ఓ శ్రీకృష్ణ, ఓ పుండరీకాక్ష, ఓ గోవింద, ఓ లోకరక్షక, సాటి లేనిది అవ్యయమైనది ఆయన తేజస్సుకి ఎక్కడైనా లోటు ఉంటుందా? సమస్త లోకాలకు నువ్వు ఆది గురువు. నీ తేజస్సులోని ఒక అంశ భాగంగా జన్మించిన వాళ్ళు అష్టదిక్పాలకులు. వాళ్ళంతా కూడా నీ ఆజ్ఞను తలదాల్చి లోకాలన్నిటినీ సమర్థవంతంగా పరిపాలిస్తూ ప్రకాశిస్తున్నారు. వారినే ఆజ్ఞాపించే దేవదేవుడివైన నీకు ఒక సామాన్య భూపతిని శాసించడం చాలా స్వల్ప విషయం. ఇదంతా నీ మాయ కాక నిజమా ప్రభు? ఓ జ్ఞానస్వరూప, నీ పాద పద్మాలు సేవించే వారికి తాను వేరు ఇతరులు వేరు అనే భేదబుద్ధి ఎక్కడైనా ఉంటుందా? కమలాక్ష, సర్వ తేజోమయ స్వరూపుడమైన నీకు నేను మొక్కుతున్నాను అని ధర్మరాజు ఆ శ్రీకృష్ణ పరమాత్మని పొగిడి, ఇంకా నేను రాజసూయ యాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. రాజసూయ యాగం చేయడం శిశుపాల వధ తర్వాత ఘట్టంలో సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేస్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.